ఈనాటి మన సత్సంగానికి విచ్చేస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆదిత్య చంద్రా కుజ సౌమ్య జీవా శుక్రార్క పుత్రామపి రాహుకేతు ఏతే గ్రహాణాం సకలార్థ సిద్ధిం కుర్వంతు కాలే స్థిరభోగ నిత్యా. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మాతాపితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. సర్వేభ్యో మిత్రేభ్యో నమో నమః. హిందూ మిత్ర వారి సౌజన్యంతో, వారి ఆధ్వర్యంలో మనం నిర్వహించుకుంటున్న ఈ సత్సంగానికి విచ్చేస్తున్న వినబోతున్న అందరికీ స్వాగతం. మానవ ఇతిహాసంలో మానవుడు ఎలా జీవించాలి, మానవ జీవితం అంటే ఏమిటి అనేటువంటి అతి ముఖ్యమైన ప్రాథమిక ప్రశ్నలకి సమాధానం మానవ జీవన పరిణామ క్రమంలో మొట్టమొదటి దశలోనే మహారుషులు దర్శించారు. మహారుషులు అనగానే ఈ కాలంలో మనకి ఎవరో అడవుల్లో ముక్కులు మూసుకుని తపస్సు చేసుకునే వాళ్ళు అన్న ధోరణి, అన్న భావన మనకి దురదృష్టవశాత్తు కలుగుతుంది. కానీ ఒక్కసారి మనం మంచి వివేచనతో ప్రాచీన చరిత్రలు, మన పురాణాలు ఇవన్నీ గనక సద్విమర్శతో గనక పఠిస్తే, సమీక్షించుకుంటే ఈ ఋషులందరూ కూడా ఆనాటి ప్రకృతి శాస్త్రవేత్తలుగా మనం గ్రహిస్తాం. మానవుడిగా ఎప్పుడైతే భావన చెందాడో, తాను తన చుట్టూ ప్రకృతిలో ఇతర ప్రాణులు అన్న భావన వచ్చిందో, అప్పుడు అన్ని ప్రాణుల వలనే మానవుడు కూడా చేసింది ఒక్క ఆలోచన. అది తనను తాను రక్షించుకోవడం. ఎవరి నుండి? ప్రకృతి నుండి, తన చుట్టూ ఉన్న పరిస్థితుల నుండి. ఆ విధంగా చేస్తున్నప్పుడు ప్రతి మనిషి, ఆ రోజుల్లో ఉన్న ఎవరైనా సరే, వాళ్ళ మానసిక స్థితి, వివేక స్థాయి, ద లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అవన్నీ ఈ రోజుల్లో మనకున్న స్థాయిలో లేవు. ప్రిమిటివ్ అంటాం, చాలా ప్రాథమికంగా ఉంది. ఎందుకంటే అప్పటికి మానవ పరిణామ క్రమంలో మానవుడి మేధస్సు లేదా ఆ బ్రెయిన్ అనేది పరిణామం ఇంకా చెందడం ఆరంభం. ఆ విధంగా ఆనాడు ఏం జరిగి ఉంటుంది అని మనం ఆలోచించడం ఆరంభించి, ఈనాడు మనకు లభ్యమవుతున్న విజ్ఞానం అంతా కూడా ఆనాటి నుంచి అనూచానంగా వస్తున్నది అన్న సూత్రం మరిచిపోకుండా గమనిస్తే, ఈరోజు మనం అవలంబిస్తున్న జీవన విధానానికి ఆనాడు వాళ్ళు, ఆ ఋషులు చెప్పింది ఏమిటో అని అనుసంధానం చేసుకుంటే, అప్పుడు మనకి అన్ని విషయాలలోనూ మనకు స్పష్టత వస్తుంది, సహేతుకత వస్తుంది, తెలుస్తుంది. దాంట్లో ఉన్న హేతుకత ఏమిటి అనేది తెలుస్తుంది, రీజనింగ్ తెలుస్తుంది. ఆ క్రమంలో సనాతన ధర్మమైంది అంటే మానవుడు వికాసం చెందిన క్షణం నుంచి
ఉన్నటువంటి పరంపర ఏదైతే ఉందో అది సనాతనమైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతూనే ఆ సనాతనంగా ఉన్నది సనాతన ధర్మం మనం ఈనాడు మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని పదాల విషయంలో శాస్త్రీయమైనటువంటి నిర్వచనాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. దాంట్లో ముఖ్యమైనటువంటి పదాలు ధర్మం, శాస్త్రం, మనకి ఆచారం, సంప్రదాయం, ధర్మాలు అనేవి. ధర్మం ఎలాగో ఉంది, ధర్మాలు. వీటిని ఆలోచించినప్పుడు ధర్మం అంటే అది ఏదో ఒక ప్రక్రియ అని తెలుసు. ప్రక్రియ అంటే ప్రాసెస్. మనం పొద్దున్నే నిద్ర లేచినప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు. ఆ సూర్యుడు ఉదయించిన కొంతసేపటికి ఆకాశంపైకి ఎక్కుతున్నట్టు కనపడతాడు. ఆ తర్వాత మరికొంతసేపటికి మన నడినెత్తి మీదకి వచ్చినట్టుగా మనం అనుకుంటాం. మనం గమనిస్తుంటే మనం ఉన్న చోటు నుంచి ఆ సూర్యుడే అలా వెళ్ళిపోతున్నాడు అనిపిస్తుంది. ఆ తర్వాత కొంతసేపటికి మనం అనుకునే పడమటి వైపు ఉంటాడు. ఆ తర్వాత అస్తమయం అవుతుంది. ఆ తర్వాత రాత్రి అవుతుంది. ఇదంతా మనం ఒక ప్రక్రియగా, ఒక టెక్నికల్ పదజాలంతో చెప్పాలి, సాంకేతిక పదజాలంగా చెప్పాలంటే దాన్ని మనం అది సూర్యుడి ధర్మం అంటాం. ఇక సూర్యుడు ఉదయించడం, పైకి దాకా పోవడం, నడినెత్తి మీదకి పోవడం, మళ్ళీ అస్తమించడం, ఇది సూర్యధర్మం. ఇది ప్రతిరోజు జరుగుతుంది కాబట్టి ఆ కారణంగా మనకి కాలము అనేటువంటి అనుభవం వచ్చింది కాబట్టి ఇది కాలధర్మము కూడా. ఈ కాలధర్మం అనే శబ్దం మనం మరొక విధంగా కూడా వాడుకుంటాం. ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు కాలధర్మం చెందారు అంటే అర్థం ఏమిటి? ఈ కాలంలో ఏ శరీరమైనా కొంతకాలం మాత్రమే ఉండి తర్వాత నశించిపోవచ్చు. అలా ఒక వ్యక్తి శరీరంగా కనిపిస్తూ కొన్నాళ్లకి నశించిపోయినప్పుడు కాలధర్మం చెందాడు. కాలధర్మం అంటే మరణం కాదు. కాలంలో ఏది జరగాలో, ఏది జరుగుతుందో ఆ జరిగేవన్నీ కాలధర్మాలు. పుట్టిన శిశువు పెరగడం కాలధర్మమే. పెరిగిన శిశువు మరింతగా పెరగడం కాలధర్మమే. ఆ తర్వాత వృద్ధుడు కావడం కాలధర్మమే. తర్వాత చనిపోవడము కాలధర్మం. అన్ని ధర్మాలు. అదేవిధంగా ఎన్నో ధర్మాలు మనకు తెలుసు. జంతు ధర్మము అంటే జంతువులు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం జంతు ధర్మం. ఋతుధర్మం, ఋతువులు ఎలా ఉండాలో అలా ఉండడం ఋతుధర్మం. చూడండి, ధర్మము అనేటువంటి పదానికి మనం ఎంత సంకుచితమైన అర్థంతో ఈరోజు చెప్పుకుంటున్నాం. కానీ అసలు అర్థం ఏమిటి అంటే ఏది ఎలా ఉండాలో అదే ధర్మం అని. ఏది ఎలా ఉండాలో అలా ఉండడం ఎప్పటికైనా మంచిదే, ఉండవలసిందేగా. అందువల్ల ఆ ధర్మాన్ని రక్షించాలి అని. రక్షిస్తే ఏమవుతుంది? మనం ఎలా ఉండాలో అలా ఉంటాం. అందువల్ల ధర్మో రక్షతి రక్షిత. మరి ధర్మాన్ని ధర్మంగానే ఉన్నప్పుడు రక్షించాల్సిన అవసరం ఏమొస్తుంది? ఈ రక్షించవలసిన అవసరం ఎవరి కారణంగా వస్తుంది? ఇవి మనం ఆలోచించాలి. మనకు హిందూ మిత్ర గారు, మల్లాది శాస్త్రి గారు మనకి ఇచ్చినటువంటి అవకాశంతో మనం ఈ రోజు నుండి ఆశ్రమ ధర్మాలు అనేటువంటి ఒక పదం మీద ఒక శీర్షికతో కొన్ని సంచికలుగా మనం మన సత్సంగంలో ఉపన్యాసం చెప్పుకుంటాం. నేను మీకు వీలైనన్ని మౌలిక విషయాలను దీంట్లో పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. దీంట్లో నా ఆలోచన ధోరణిలో నాకు కలుగుతున్న ఆలోచనలు కూడా మీతో పంచుకుంటాను. దయచేసి ఇవి వింటున్నంతసేపు, ఈ ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు మీరు వేరే ఏ విధమైన ధర్మానికి కానీ అధర్మానికి కానీ సంబంధించిన మీకు ఉన్న పరిజ్ఞానపు విషయాలను దీంట్లోకి తీసుకురాకండి. నేను అచ్చమైన ప్రకృతి ధర్మంతో మాట్లాడతాను. ప్రకృతి ధర్మ విషయాలు చెప్తాను. ఏది ఎలా ఉండాలో అలా
అలా ఉండడానికి ఎవరు ఏం చేశారు? మనకి తెలుసు, ఈ సృష్టి ఎప్పుడో ఒకసారి జరిగింది. జరిగి ఎంతకాలమైంది అని లెక్క కట్టిన వాళ్ళు, వరుసగా క్రమం తప్పకుండా లెక్క కట్టేవాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ కడుతున్నారు. ఒక సమాజంలో అది కట్టబడుతోంది, తెలుస్తోంది మనకి. అది మనకి సంప్రదాయంగా పరంపరగా వస్తున్నటువంటి ఆ లెక్కలు ఎప్పుడు మొదలు పెట్టారో కానీ 195,85,58,000 సంవత్సరాలు, 126 సంవత్సరాలు ఉన్నట్టుగా మనకి పంచాంగాలలో రాయబడింది. ప్రతి పంచాంగం ఎప్పటి నుంచి రాస్తున్నారో మనకు తెలియదు, కానీ పంచాంగంలో రాసేవారు సమాచారం మాత్రం ఇస్తారు. వాళ్ళేమీ లెక్క కట్టరు. పోయిన సంవత్సరం ఒకటైతే ఈ సంవత్సరం 2 అని చెప్పడం సహజం. అది పెద్ద ఇబ్బంది కూడా కాదు. బ్రతుకుంటాం, అన్నీ ఉంటాం, అన్ని చెప్తాం. 100 ఏళ్ల తర్వాత అప్పటికి 100 లెక్క పెట్టిన వాళ్ళు ఉండకపోయినా మరొకళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు 101 నుంచి మొదలు పెడతారు. అలా మనకి పంచాంగాలలో సృష్ట్యాది గతాబ్దాహ, సృష్టి ఆరంభము నుండి గడిచిపోయిన సంవత్సరములు అంటూ మనకి ఒక సంఖ్య ఇస్తారు. మానవుల నా సాధారణ జీవితంలో ఇంత ప్రాచీనమైనటువంటి విషయాన్ని మనకి సాధారణమైన లెక్కతో చెప్పేది ఒక పంచాంగం. ఆ పంచాంగంలో సృష్ట్యాది గతాబ్దాహ చెప్పు అంటే ఈ సృష్టి మనకి తెలిసి 195 కోట్ల సంవత్సరాల కింద జరిగింది. అది జరిగినప్పుడు ఎలా ఉందో ఎవరేం మళ్ళీ చెప్పరండి. అది చెప్పడానికి ప్రయత్నించారు మన మన పూర్వీకులు. అది కూడా మళ్ళీ తప్పకుండా ఇది ముందుకు వెళ్ళాలి, అందరికీ తెలుస్తూనే పోవాలి పరంపరగా అని అనుకొని చెప్పుకుంటూ వచ్చారు. అలా చెప్పుకుంటూ వచ్చిన ఆ విజ్ఞాన నిధులన్నీ కూడా మనం వాంగ్మయం అంటాం. వాంగ్మయం లిటరేచర్. ఆ వాంగ్మయం అనేది ఎప్పుడుంది, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు మానవులకి వాంగ్మయం ఎప్పుడు పుట్టింది అనేది గనక మనం చరిత్రకారుల దగ్గరికి వెళితే, మనం ఎంతో ఇదిగా అనుసరించే పాశ్చాత్యులే వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఈ భూమండలం మీద, ఈ ప్రపంచంలో ఇప్పుడు మానవులకు తెలిసినంత వరకు, వెనక్కి వెళ్ళి గమనించినంత వరకు అతి ప్రాచీనంగా కొనసాగుతూ వస్తున్న విజ్ఞానపు నిధులు ఏమిటి అంటే వేదములు అన్నారు. ఇది ఏదో ఒక పర్టికులర్ సనాతన ధర్మం వాళ్ళు చెప్పే మాట కాదు. మీరు ఏ విషయంలో, ఏ దేశంలో, ఎక్కడ మీరు అడిగినా మానవాళికి మొట్టమొదలు చాలా కాలం నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూ వస్తున్నటువంటి విజ్ఞానము దేంట్లో ఉంది, పాతది ఏది అంటే అవి వేదములు అని చెప్పారు. ఆ వేదములు వేద విజ్ఞానం. అక్కడ ఎవరు వేదం అంటే ఏంటి అని చెప్పబడిందే కానీ దానికి మళ్ళీ ఒక ప్రత్యేకమైన టైటిల్, పేర్లు ఎక్కడ ఇవ్వలేదు. విత్ అనే ధాతువు నుంచి వచ్చింది వేదం. ఆ వేదంలో ఏముంది అని గమనించినప్పుడు మళ్ళీ అదంతా ఒక కోడెడ్ నాలెడ్జ్. ఆ కోడెడ్ నాలెడ్జ్ని మన వాళ్ళు మంత్రములు అంటారు. ఆ మంత్రములలో మళ్ళీ ఏముంది, అసలు దాంట్లో దేని గురించి ఉంది అని మనం రీసెర్చ్ చేస్తే గాని మనకు తెలుస్తుంది. లేకపోతే కేవలం మంత్రాలలో ఉన్నది చదవడం వరకే అవుతుంది. చదివేది అర్థం చేసుకుని మళ్ళీ దానికి కావాలి అంటే ఒక వ్యవస్థ కావాలి, విద్యా వ్యవస్థ కావాలి, విద్యా విధానం కావాలి. ఆ విద్యా విధానం ఈ వేదాలు ఎక్కడైతే పుట్టాయో, ఆ పుట్టినటువంటి భూమి ఏదైతే ఉందో అది మనం ఇప్పుడు అనుకుంటున్నటువంటి భారతదేశం జంబూద్వీపం, భరతఖండం. ఆ భరతఖండంలో లభ్యమవుతుంది. చరిత్ర నిజానికి ఒక 10 సంవత్సరాల కింద ఏం జరిగిందో మన దగ్గర చరిత్ర రాసుకోలేదు. మనం ఎన్నో విషయాలు ఎక్కడో ఉంటుందని వెళ్తాం, గూగుల్కి వెళ్తాం తప్పితే అసలు మన జీవిత కాలంలో జరిగిందే మనకి సరిగ్గా గుర్తు. అలాంటిది వేల సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామ క్రమంలో మానవులు ఎలా ఉండేవాళ్ళు, ఏం చదివారు, ఏం చేశారు, ఏం చేయడం కోసం చెప్పారు అనేవి అసలు ఎవరు గుర్తు పెట్టుకుని సాధికారికంగా చెప్పారు, మనకి ఆథెంటిక్ గా చెప్పలేదు. కానీ కాలానికి అతీతంగా, కాల పరీక్షకు నిలిచి కొన్ని విషయాలు సనాతన ధర్మంలో ఎక్కువగా ఉన్నాయి. ఆ సనాతన ధర్మము అంటే అది కేవలం ఒక వర్గపు మతము కానీ ఒకరు మాత్రమే అనుసరించేది కాదని, మొత్తం మానవుడు అనగానే సనాతన ధర్మం పక్కనే ఉంటుంది.
అతను ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రపంచంలో ఎక్కడున్నా, భూగోళం మీద ఉంటే చాలు. మనం అనుకునే ఈనాటి మతాలకి కులాలకి అతీతం ఆ ధర్మం. మళ్ళీ ధర్మం అంటే మనం అనుకున్నాం ఏది ఎలా ఉండాలో అది ధర్మం. ప్రకృతి ధర్మం ఏంటి? ప్రకృతి ఎలా ఉండాలో అలా ఉండడం. ఎండాకాలంలో ఎండలు ఉండడం, వానాకాలంలో వానలు ఉండడం, చలికాలంలో చలి ఉండడం, అది ప్రకృతి ధర్మం. ఈ ధర్మాలన్నీ ముందు గుర్తించడం జరిగింది. ఆ గుర్తింపు క్రమంలో చాలా మొట్టమొదట పరిణామ క్రమంలో మానవుని మేధస్సు పూర్తిగా విస్తరించక ముందు, అప్పుడు ఆ కాలంలో ప్రకృతిని చూసి అప్పటి వాళ్ళు ఆశ్చర్యపోవడం తప్ప ఏం చేయలేకపోయారు. వాళ్ళ జీవిత కాలంలో అప్పుడు ఏదైనా దాని నుండి మనకి ఏం జరుగుతోంది అనుకున్నప్పుడు భయపడేవారు. ఉరుములు మెరుపులు వస్తే భయం తప్ప ఏముంటుంది? ఇప్పుడు మనం భయపడం. ఉరుములు మెరుపులు వస్తున్నాయి అంటాం, కానీ మొట్టమొదటిసారి ఉరుములు మెరుపులు చూసినప్పుడు తప్పకుండా ప్రతి ప్రాణి భయపడే ఉంటుంది. మానవుడు ఇంకా భయపడు. సో ఈ విధంగా ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పులన్నిటినీ గమనిస్తూ, భయపడుతూ, సంతోషపడుతూ, ఆశ్చర్యపడుతూ, ఆనాటి కాలంలో భాష లేదు, భావన ఉంది, లిపి లేదు. ఆ తరువాత వాళ్ళు భావనని చెప్పే క్రమంలో భాషను పుట్టించి ఆ భాషలో వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. చెప్పడం అంటే శరీరంలోని నాభి నుండి వచ్చే శబ్ద పరంపరతో చెప్పవలేదు. ఆ శబ్దం ఎలా వస్తుంది? మళ్ళీ అది ఒక పెద్ద రీసెర్చ్ చేశారు. అసలు ఇది ఒక్కనాడు జరిగింది కాదు. ఈ రోజు మనం హాయిగా గూగుల్ మీట్ లాంటిది పెట్టుకుని, జూమ్ మీట్ పెట్టుకుని మనం మాట్లాడుకుంటున్నామంటే దీనికి మూలాలలో వెళ్తే అసలు ఈ టెక్నాలజీ, మాట్లాడే టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? మరి మన పిల్లులు కాకులు అవన్నీ మాట్లాడవే, కేవలం శబ్దం చేస్తాయి. ఆ శబ్దాలను మనిషి గ్రహించి ఆ శబ్దాల కన్నా తాను ఏదో అధికంగా చేయగలను అని గ్రహించి ఆ శబ్దాలని ఒక రూపంలో ప్రాసెస్ చేసి భాష పుట్టించారు. భాష పుట్టినాడు లిపి పుట్టలేదండి, కేవలం భాషే పుట్టింది. అంటే మొదట కలిగింది భావన, భావన తర్వాత వచ్చింది భాష. ఆ భాష రాగానే అప్పుడు అక్కడి నుండి అక్షరాలు పుట్టించారు. అక్షరాలు ఎలా పుట్టాయి? పాణిని మహర్షి అంటాడు, ఐ ఊన్ రుక్ అని. శివుడి యొక్క డమరుకంలోంచి వచ్చే డమరుకం వాయింపు కారణంగా వచ్చేటువంటి శబ్ద తరంగాల ఆధారంగా అక్షరాలు పుట్టుకొచ్చాయి. అలా చెప్పారు మనకి. అది అలా కాదు, ఇలా జరిగిందంటే ఎలా జరిగిందో రీసెర్చ్ చేసి చూపించాలి. ఇప్పుడు అది మనం చేయలేం. ఎందుకంటే వాళ్ళు వేల సంవత్సరాలు రీసెర్చ్ చేసి అప్పటి పరిణామ క్రమంలో తమ మేధస్సు పెరుగుతున్న కొద్దీ దాన్ని పెంచుకుంటూ వెళ్ళి వాళ్ళు కనపడిన దానికల్లా ఏదో ఒక మాట చెప్తూ వచ్చారు. ఆ మాటని మళ్ళీ మర్చిపోకుండా ఇంకొకరికి అందజేసే క్రమంలో మననం చేసుకుంటూ వచ్చారు. అలా ప్రతి మాటని మననం చేసుకుంటూ ఆ మాటని జాగ్రత్తగా మళ్ళీ మార్చకుండా అనుకుంటూ వెళ్ళినందు కారణంగా అది మననాత్ త్రాయతే ఇది మంత్ర అయింది. ఇవి ఒకళ్ళు ఛందస్సు రాజు కూర్చుని కాగితం కలం పట్టుకుని కూస్తే వచ్చినవి కాదండి. ప్రకృతిని చూసి భావన అనుభూతి చెంది ఆ దాంట్లోంచి భావన పుట్టుకొచ్చి, భావనలోంచి భాష పుట్టుకొచ్చి, భాషలోంచి అక్షరాలు పుట్టుకొచ్చి ఆ అక్షర క్రమాలు మంత్రాలుగా వచ్చాయి. అందువల్ల అపౌరుషేయాలు అన్నారు. ఇవన్నీ వేద మంత్రాలన్నీ ఎవరో ఒకరు కూర్చుని రాసినవి కాదు. ఇది ఒక మన భావన ప్రక్రియలో, అనుభూతి ప్రక్రియలో వచ్చిన క్రమం ఇది. దాంట్లో వాళ్ళు మంత్రాలన్నీ క్రియేట్ చేసినప్పుడు దేని గురించి చెప్పారు మంత్రాలు? వేద మంత్రాలన్నీ కూడా ప్రకృతి మీదనే ఉన్నాయి. ఆ వర్షం పడుతోంది, ఆ మబ్బులు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, అంతా అదే. అప్పుడు పని అదే, వాళ్ళకి ఇంకేం లేదు. సో అలా చూస్తూ వాళ్ళు ఊరికే కూర్చోవాలి, ఆశ్చర్యపోతూ కూర్చోాలా. ఇది నాకేం చేస్తుంది, నా జీవనానికి ఏం చేస్తుందని దాన్ని అనుసంధానించి తన జీవన క్రమానికి కలిపి దాన్ని మళ్ళీ పట్టుకునే క్రమంలో మనకి వాళ్ళు దాన్ని ఇలా చేస్తే నాకు ఇలా అవుతుంది, ఇలా చేస్తే నాకు ఈ అడ్వాంటేజ్ ఉంటుంది, ఇలా చేస్తే నాకు ఈ విధంగా నాకు ఇబ్బంది కలగవచ్చు అని అన్ని విషయాలు తెలుసుకుని ఏది చేస్తే మనం భద్రంగా ఉంటాం, ఏది చేస్తే మనం సౌకర్యవంతంగా ఉంటాం అన్న విషయాన్ని ప్రతిపాదించి
వాటినన్నింటినీ ఒక దగ్గర కూర్చి వాటిని మంత్రాలు చేశారు. ఈ మంత్రాలు చేస్తూనే కొన్ని జనరేషన్స్ గడిచిపోయాయి. అప్పుడు మళ్ళీ మిగతా తర్వాత జనరేషన్స్ కి చెప్పడం ఆరంభించారు. సో తాను చూసింది, అనుకున్నది, తనకి మనసులో ఆలోచన కలిగిన దాని భాషను ఆ ఆ పదాలని మార్చి ఆ పదాలను మళ్ళీ వచ్చే జనరేషన్స్ కి చెబుతూ ఇది కంటిన్యూ చేయమన్నారు. అలా కంటిన్యూ ఆటోమేటిక్ గా జరిగింది. అది ధర్మం, పరిణామక్రమ ధర్మం. సో పరిణామ ధర్మం ప్రకారం మనకి విజ్ఞానం అనేది పుట్టుకొచ్చి సంప్రదాయంగా పరంపరగా అందుతూ వచ్చింది. అలా దేని కారణంగా వచ్చింది? చెప్పితే వచ్చింది, రాస్తే కాదు, చెప్పితే వచ్చింది. చెప్పితే వచ్చిందంటే చెప్పినందువల్ల కాదు, విన్నందువల్ల కాదు. అందువల్ల ఈ చెప్పడము వినడము జరిగింది ఇవేవి అంటే ఈ భాష, ఈ మంత్రాలు, కాబట్టి వీటిని శృతులు అన్నారు. వేదములు శృతులు అయ్యాయి. ఆ పరిణామ క్రమంలో మళ్ళీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత అదంతా మనకి తెలుస్తోంది, భావన ప్రకటన జరుగుతోంది. ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, అందరూ ఇండివిజువల్ గా చేసేవాళ్ళే. సో గుట్టల మన చెట్ల మీద, వీటి మీద, ఆ ఆకుల మీద, తర్వాత గుహలలో రాళ్ల మీద రాసుకుంటూ వచ్చారు, చెక్కుకుంటూ వచ్చారు, రాయకుండా కాదు, చెక్కుతూ వచ్చారు. అలా చెక్కుతూ వచ్చిన వాటి కారణంగా చివరికి మనం ఇలా రాసుకోవచ్చు అన్న అది కలిగి చివరికి ఆకుల మీద రాయడం. ఆ ఆకులు మళ్ళీ ప్రకృతి కాలగర్భంలో కలిసిపోతుంటే వాళ్ళ కాలగర్భము అంటే మన కాలధర్మం, కాలానికి లుప్తమైపోతుంటే అరే ఇది కాదు ఇంకాస్త ఉంచుకోవాలన్న ఉద్దేశంతో, దాన్ని భద్రపరచాలన్న ఉద్దేశంతో ఎన్నో మళ్ళీ దానికి సంబంధించిన విజ్ఞానపు ఆ పరిశోధనలు చేసి చివరికి తాళపత్ర గ్రంథాల మీద ఒక ప్రాసెస్ చేసి ఆ తాళపత్రాలను ఒక ప్రాసెస్ చేసి తర్వాత వాటి మీద రాస్తే బాగుంటుంది, అవి ఎంతకాలమైనా ఉంటుంది అన్న ఉద్దేశంతో తాళపత్ర గ్రంథాలు వచ్చాయి. తాళపత్ర గ్రంథాల మీదకి రాకముందే విజ్ఞానం అంతా వచ్చింది. మన ఆ వచ్చిన విజ్ఞానం అంతా ఎక్కడ ఉంది అంటే చెబుతుంటే వచ్చింది. ఆ తాళపత్ర గ్రంథాలలో పెట్టినప్పటి నుంచి మానవుడు ఈ రోజు మనం మొబైల్ రాగానే ఎలాగైతే నేర్చుకునే విషయంలో మన పరిణితిని, మన మేధో పరిణితిని వాడకుండా అయ్యామో అలా అవడం మొదలైంది. అప్పుడు గ్రంథాలని చూడడం, అంతకన్నా ముందు చూడడం ఎక్కడదండి, వాడి జ్ఞాపక శక్తి. మొన్న ఈ మధ్య మనం పేపర్లలో చదివాం, ఒక అంధుడు తాను చిన్నప్పటి నుంచి విన్న దాని అయోధ్య సంబంధించిన కోర్టులో కూడా సాక్ష్యం ఇచ్చేది, కోర్టు వారు కూడా తీసుకున్నారు. ఆయనకి తెలియదు, ఏమి చదవడం మాత్రమే వచ్చు. దాంట్లో అన్ని విషయాలు ఆయనకు అర్థమే, అవన్నీ చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. చూడండి అదంతా. అదే విధంగా మనం తాళపత్ర గ్రంథాల మీదకి మన నాలెడ్జ్ అంతా ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ట్రాన్స్ఫర్ చేయబడిన నాలెడ్జ్ ని మళ్ళీ మనం చూసుకుని దాచిపెట్టుకుని కొంత చదువుకోవడం ఆపి అలా చేసుకుంటూ మళ్ళీ కొన్నాళ్ళకి వచ్చాక మళ్ళీ పేపర్ అనేది, ఈ కాగితం అనేది కనుగొనబడి కాగితాన్ని మనం డిస్కవరీ చేసిన తర్వాత కాగితం మీద రాసుకోవడం, మళ్ళీ అచ్చు, యంత్రాలు, ఇదంతా తర్వాత వచ్చింది. ఈ రోజు మనం మన కళ్ళ ముందు, నా వయసు ఉన్నటువంటి వాళ్ళ మా తరం కళ్ళ ముందే కాగితాల మీద రాస్తాం, ఇప్పటికీ ఇది అలాగే రాస్తాం అన్న క్రమం కూడా, ఆ ధర్మం కూడా పోయింది. ఇప్పుడు డిజిటల్ అయింది. చూడండి 50-60 ఏళ్ళు, 50 కూడా కాదు, 20-30 ఏళ్లలో వస్తున్న ఈ చిన్న మార్పులే ఇలా ఉంటే ఏ వేల సంవత్సరాల క్రితం నుంచి విజ్ఞానాన్ని కాపాడుకుంటూ మనం రావడం అంటే అసలు ఎంత గొప్ప విషయం ఆలోచించండి. ఆ విధంగా మనకి ఈ విజ్ఞానం అంతా వస్తుంది. నేనంతా మీకు చాలా ప్రాథమిక స్థాయి నుంచి మీకు చెబుతూ మిమ్మల్ని నా ఆలోచన ధోరణితో మిమ్మల్ని తీసుకెళ్తే గాని మనం ఆశ్రమ ధర్మాల గురించి మనకు అర్థం కాదు. ఆ విధంగా మనుషులు ఎక్కడో ఉన్నారు. హరప్ప నాగరికత అనుకోండి, మొహంజదారో నాగరికత అనుకోండి, సింధు నాగరికత, ఏదైనా అనండి, పేర్లు ఏమైనా చెప్పండి. ఈ వాడ చెప్తున్నాం, మన పేరు అసలు జరిగినాడు మన సంగతి. సో ఆ నాగరికతల నుంచి పుట్టుకొచ్చినటువంటి విజ్ఞానం, అప్పుడు వాళ్ళు కనుగొని ప్రచారం చేసిన విజ్ఞానం ఏదైతే ఉందో ఆ విజ్ఞానం దేని కొరకు అంటే కేవలం మన జీవితాలు సుఖవంతంగా, సౌకర్యవంతంగా, భద్రంగా ఉండడానికి మాత్రమే. ఆది కాలంలో మానవుడు కూడా అన్ని జంతువుల వల్ల ఒక్కడే ఉండేవాడు, ఎవరికి వాళ్ళే ఉండేవాడు. కానీ తర్వాత అది గమనించి ఇది మనకి లాభదాయకం కాదని, మనకి మంచి ప్రయోజనకరంగా అందరికీ బాగుండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు సామాజిక సంఘ జీవనం మొదలుపెట్టారు. సంఘ జీవనం మొదలుపెట్టి ఆ సంఘ జీవనంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే సంఘ జీవనం ప్రాపర్ గా ఉంటుంది, సంఘ జీవనం
సార్థకమవుతుంది. ఆ సార్థకం అవ్వడం అనే దాని మీద దృష్టి పెట్టి సంఘ జీవనం ఎలా ఉండాలనేది సాంఘికంగా మనకు ఏ నియమాలు ఉండాలి అని నిర్ణయించి వాటిని కూడా చెప్పుకుంటూ పాటిస్తూ వచ్చారు. ఆ విధంగా వస్తున్నప్పుడు మనకు పుట్టుకొచ్చినటువంటి విజ్ఞానం అంతా కూడా మొట్టమొదటి సెక్షన్ లో వచ్చిన విజ్ఞానం వేదములైంది. ఆ వేదములలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని మనం వాడుకోవాలి అంటే మళ్ళీ వేదాంగములు కావాల్సి వచ్చాయి. ఆ వేదాంగముల ద్వారా వేదాలలోని విజ్ఞానాన్ని పొందుతున్నట్టయితే అది కేవలం ప్రకృతి వర్ణనే అవుతుంది, కానీ నాకేమీ లాభం కలగట్లేదు కదా. నాకు మరి జీవించడంలో నాకు లాభదాయకమైంది ఏమిటి, ప్రయోజనకరమైంది ఏమిటి అని ఆలోచించినప్పుడు అది ఆ టెక్నాలజీ మనం వాడుకోవాలి అన్నప్పుడు ఆ టెక్నాలజీ ఇది అని చెప్పడం కొరకు మనకు సామాన్యులకు కూడా అర్థం కావాలంటే వేదాల్లో ఉన్నది వేదాల్లో అది యాజ్ ఇట్ ఈస్ గా తగ్గితే అర్థం కావట్లేదు. ముందే అప్పుడు మన లెవెల్స్ ఐక్యూ లెవెల్స్ తక్కువ. అందువల్ల వాళ్ళు వెంటనే ఏం చేశారు, పురాణాలుగా ఇచ్చారు. పురాణాలలో కూడా అన్నింటి మనకు అందకపోతే ఇతిహాసాలుగా ఇచ్చారు. దయచేసి ఇతిహాసాలు అనేవి రామాయణం, మహాభారతం, రఘువంశం. సో ఈ మూడు మాత్రమే, రఘువంశం, హరివంశం అది అంటారు. సో ఈ మూడు మాత్రమే ఇతిహాసాలుగా స్థాయి ఇవ్వబడిందండి. వాటిలో మనకి ఈ రోజు దురదృష్టవశాత్తు ఈ కామిక్స్ చేసేసాం. వాటి కథలు మాత్రమే చెప్పారు. అసలు ఆ కథ ఆధారంగా మనకి ఆ రచయితలు అటు వాల్మీకి కానీ వ్యాసుడు కానీ అందించాలనుకున్నటువంటి విషయాలన్నీ పక్కన పడిపోయాయి. అవన్నీ అణగదొక్కేశాం. క్లుప్తీకరణ, అదేమంటారు, దాన్ని తగ్గించుకుంటూ చివరికి మహాభారతం అంటే ఏమిటి అంటే ఒక రాజు ఉండేవాడు, ఆ రాజుకు ముగ్గురు కొడుకులు పుట్టారు, ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు. వాళ్లకు ఇలా కొడుకులు పుట్టారు, వాళ్ళు ఇలా కొట్టుకున్నారు, పోయినా. ఇంతవరకు వచ్చేసాం. అసలు ఈ క్రమం అంతా వాళ్ళు ఎసెన్స్ చెప్పలేదండి. వాళ్ళు ప్రతి మంచి విషయాన్ని చెప్పడం కొరకు కథను వాడుకున్నారు. మనం ఆ మంచి విషయాలన్నీ పక్కన పెట్టి, మంచి కాదు ఏవైనా విషయాలు చెప్పడం, ఆ విషయాలన్నీ పక్కన పెట్టి కథను మాత్రం పట్టుకున్నాం. దాంతోనే ఇప్పుడు నాకు మహాభారతం తెలుసు, రామాయణం తెలుసు అంటున్నాం. దయచేసి మనం అందరం చేయవలసింది ఏంటంటే ప్రతి ఇతిహాసంలోనూ మొదటి నుంచి చివరి వరకు ఏం చెప్పబడింది కూలంకషంగా చదవకుండా మనం ఏది మాట్లాడదు. మహాభారతం పంచమ వేదం అన్నాడు వ్యాసుడు. అంటే 4 వేదాలు తాను సంస్కరించిన తర్వాత మొత్తం విజ్ఞానాన్ని మొత్తం సంస్కరించి రీకేటగరైజ్ చేసి రీఆర్గనైజ్ చేశాడు ఆయన. ఆ రీఆర్గనైజ్ చేసిన తర్వాత మనకి ఇచ్చినటువంటి పురాణాల తర్వాత ఇతిహాసాలలో మనకి మహాభారతం వచ్చింది. ఆ మహాభారతాన్ని ఆయన పంచమ వేదం అన్నాడు. అంటే 4 వేదాలు, 18 పురాణాలు, వాటిల్లో ఉన్న సారాంశం అంతా కూడా ఒక చిన్న కథ చెప్తూ ఆ కథతో అన్ని చెప్పుకొచ్చాడు. అవి మనకి 18 పర్వాలలో చెప్పబడ్డాయి. ఒరిజినల్ మహాభారతం మనం ఎవరము చదవలేదు, మనం చదవాలి. దాన్ని మళ్ళీ స్వతంత్రంగా అనువదించిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో తెలుగు సమాజానికి, తెలుగు వాళ్ళ కోసం ఎలా కావాలో అలా స్వతంత్రించి అనువాదం చేసిన అవి కవిత్రయం చేసిన మహాభారతం. మీరు కవిత్రయం చేసిన మహాభారతంలో మన తెలుగు సమాజానికి ఎలాంటి నీతి నియమాలు, నీతులు చెప్పబడాలో అలా దాంట్లో చెప్పబడ్డాయి. వ్యాసుడు రాసినటువంటి మహాభారతంలోనేమో మొత్తం భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక స్థితులకు సంబంధించిన ధర్మ విషయాలన్నీ చెప్పబడ్డాయి. విదుర నీతి, విష్ణు సహస్రనామాలు, భగవద్గీత, ఇవన్నీ పార్ట్ ఆఫ్ మహాభారతే కదా, అవన్నీ వేరు కాదు కదా. ఈరోజు మనం సోకాళ్ళు హిందువులకి ఏది పవిత్ర గ్రంథం అంటే భగవద్గీత అంటున్నాం. ఎక్కడి భగవద్గీత ఇట్ సెల్ఫ్ ఒక పార్ట్ కదా మహాభారతంలో. మరి మహాభారతం ఎందుకు కాదు? ఎందుకు కాదంటే కొట్లాటలు అవి ఉన్నాయి, ఆ కథలు ఉన్నాయి కాదండి. మహాభారతం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ ఎన్సైక్లోపీడియా. దాంట్లో ఎసెన్స్ ఆఫ్ ఎసెన్స్ అన్నట్టుగా లైఫ్ ఎసెన్స్ ఏదో చెప్పడానికి చిన్న చాప్టర్ మనకి భగవద్గీత. ఇంకా భగవద్గీత దగ్గర టోటల్ కోర్ నాలెడ్జ్ అంతా అక్కడ ఇచ్చాడు. ఆ విధంగా మనకి ఈ నాలెడ్జ్ అంతా ఉన్నప్పుడు అసలు మన జీవితాలు ఎలా ఉండాలి, ఎలా గడవాలి, రోజు మనం ఎలా బతకాలి. ఇప్పుడు నేను ఇదంతా విషయాలు ఇలాగే చెప్పుకుంటూ పోతాను, దయచేసి మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం కొంతమంది భారతదేశంలో ఉన్నాం, కొంతమంది అమెరికాలో ఉన్నారు, కొంతమంది మన వాళ్ళు వాళ్ళ ప్రాంతాల్లో సూర్యోదయం కాగానే ఏం చేస్తారు?
నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తారు, పడుకునే వరకు ఏం చేస్తుంటారు, పనులు చేయడం పక్కన పెట్టి వాళ్ళు వ్యక్తిగతంగా ఏమేమి ప్రాసెస్ చేస్తారు, ఆ రోజు గడవడానికి ఏం చేస్తారు, ఒక్కసారి ఆలోచిస్తే మనం అన్ని సాధారణంగా ఒకే తీరుగా చేస్తాం. పొద్దున్నే లేచిన తర్వాత కళ్ళు నులుముకుంటాం, బాత్రూమ్కి వెళ్తాం, స్నానం చేసి వస్తాం, క్లియర్ అవుతుంది, కాస్త ఏదో తింటాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, దాని తర్వాత పనులు ఏదో ఒకటి చేసుకుంటాం, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తాం, అన్నం అన్నం వండుకుంటాం, అది వండుకోవాలిగా, వండుకోకపోతే దొరకదు, లేకపోతే తెప్పించుకోవడం ఏదో ఒకటి. దాని తర్వాత మళ్ళీ ఏదో పనులు చేస్తాం, ఆ పనులు చేసిన తర్వాత మళ్ళీ ఏదో 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 చేస్తున్నా, మనం మాత్రం ఆఖరికి కళ్ళు తెరిచి చూస్తున్నాం, మన శరీరం కోసం మనం చేసే పనులు ఆటోమేటిక్ గా చేస్తాం. ఈ చేసేవన్నీ కూడా ఎలా చేస్తే నీ శరీరం బాగుంటుంది, ఎలా చేస్తే నీకు ఏ వయసులో ఎలా ఉండాలో ఉంటుంది, ఎలా చేస్తే నీ ఆరోగ్యంగా ఉంటావు అన్న విషయాలు ఎవరైనా చెప్పారండి మనకి? మనం ఎలా చేస్తున్నాం? అమ్మా నాన్నలని చూసి నేర్చుకుంటున్నాం, కొంచెం పెద్ద అయిన తర్వాత చుట్టూ తిరిగే వాళ్ళని చూసి నేర్చుకుంటున్నాం, వాళ్ళు అలా ఉంటున్నారా ఇలా ఉంటున్నారా అనుకుంటున్నాం, వాళ్ళు ఎలా బట్టలు కట్టుకుంటున్నారు నేను ఎలా కట్టుకుంటున్నాను అని ఆలోచిస్తున్నాం. ఇదంతా మనకి తెలియకుండానే జరుగుతుంది. ఇదంతా సమాజంలో మనం అబ్జర్వేషన్, పరిశీలన చేస్తూ నేర్చుకుంటున్నాం. కొన్ని స్టాండర్డ్ అయిపోయినాయి, ప్రామాణికం అయిపోయినాయి, ఆ ప్రామాణికమైనవి పాటిస్తున్నాం. ఇప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే నేను ఊరికే నా పైన షర్ట్ లేకుండా వెళ్ళలేను కదా, నన్ను షర్ట్ వేసుకుని వెళ్ళమని ఎవరు చెప్పారు? ఇలా మనము జీవిస్తున్న ప్రతి క్షణం ఎలా మనం ప్రవర్తించాలో, ఎలా జీవితాన్ని గడవాలో, ఇవి ఎవరో ఒకరు అబ్జర్వ్ చేసిన తర్వాతే కదా మనకు తెలిసింది. అబ్జర్వ్ చేసి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పిన తర్వాతే కదా ఆ విధంగా మనకి చెప్పుకొచ్చినవి మానవ ధర్మాలు అయ్యి. అంటే మానవుడు జీవిస్తుంటే ఎలా, సో మానవుడు ఎలా జీవిస్తుంటే ఎలా ఉండాలో అలా ఉండడం ధర్మం, మానవ ధర్మం. మరి ఈ మానవ ధర్మాలు ఎవరు చెప్పారు? ఒకరెవరో ఒకసారి చెప్పిన తర్వాత ఫిక్స్ అయిపోయినాయా? తర్వాత ఏం జరిగింది? సహజం అండి, ఏం జరగడం ఏంటి, మన కళ్ళ ముందే మన తరంలోనే మార్పులు మనం చూస్తున్నాం ధర్మాలు. కొన్నేళ్ల కింద ఇంత పట్టణీకరణ జరగనప్పుడు, గ్రామాలు ఎక్కువగా ఉన్నప్పుడు, గ్రామాల్లో గ్రామీణ జీవితం ఎలా ఉండేది, మనలో చాలా మంది అది అనుభవించారు కూడా. ఎలా ఎలా జీవించేవాడు, అప్పుడు మన వయస్సులు వేరు, అది వేరే విషయం. ఇలా మనం ఆలోచిస్తూ పోతే ఇది డైనమిక్, అది మారుతూ ఉంటుంది, ఎల్లప్పుడూ మారుతుంది. అందువల్ల ధర్మం అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఈ మారుతూ ఉన్న ధర్మాన్ని మనం ధర్మంగానే ఉంచుతూ ఎలా రక్షించాలి, పరిరక్షించాలి, అంటే ఆచరించాలి. ఇది ధర్మ రక్షణ. ఈ ధర్మరక్షణ ప్రక్రియలో మనం అసలు జీవించడం ఎలా జీవించాలి, వాళ్ళు ఎంత పకడ్బందీగా రీసెర్చ్ చేసి మళ్ళీ మళ్ళీ రీసెర్చ్ చేయకుండా హాయిగా జీవించేట్టు మనకి నాలెడ్జ్ ఇచ్చారంటే అసలు మనం ఆశ్చర్యపోతాం. అంత లోతైనటువంటి విజ్ఞానాన్ని వాళ్ళు ఇచ్చారు. అలా ప్రకృతికి సంబంధించిన విజ్ఞానాన్ని మన మనకి ప్రకృతి నుంచి మనం అందుకోవాల్సింది ఎలా అందుకోవాలి, మనం ఎలా బాగుండాలి అన్న దానికి అవన్నీ వచ్చి దాన్ని జ్ఞానము అన్నారు. ఆ జ్ఞానాన్ని మళ్ళీ ఉపాసన అన్నారు, ఆ ఉపాసనని మళ్ళీ కర్మలు అన్నారు, వాటిని యజ్ఞాలు అన్నారు. ఇలా అంటూ అంటూ వచ్చినవన్నీ మనకి జ్ఞానకాండ, ఉపాసనాకాండ, యజ్ఞకాండ అలా అయిపోయాయి. వేదాలు మొత్తం 4 విభాగాలు అయ్యాయి. జ్ఞానం అంతా ఉన్నది ఒక సెక్షన్ లో, ఉపాసన అంటే ఏం చెయ్యాలో ఎక్స్ప్లెనేషన్ మాన్యువల్ లాగా ఇచ్చింది ఒకటి, ఆ తర్వాత చేయవలసింది ఇలా చెయ్యాలి మాన్యువల్ గా చెప్పింది, ఇలా ఇలా చెయ్యి. మనం అంటాం కదా ప్రిస్క్రిప్ట్, అది మనకి ఇప్పుడు ఏదైనా ఫ్రిడ్జ్ అది తెచ్చుకుంటే దాంతో పాటు మాన్యువల్ పుస్తకం ఇస్తాడు, దాన్ని ఎలా చేయాలి. సో అలాంటి మాన్యువల్ గా మనకి నాలెడ్జ్ ని, ప్రకృతిలోని నాలెడ్జ్ ని, మన జీవితాన్ని ఎలా ఉంచుకోవాలని చెప్పిందే యజ్ఞాలు. యజ్ఞాలు ఎందుకు చేయాలి? మనం ఉన్న వాతావరణంలో, మన చుట్టూ ఉన్న వాతావరణం మనకి ఎప్పుడూ హాయిగా ఉండాలి. వర్షాలు పడట్లేదు, వర్షాకాలంలో వర్షం పడడం కోసం యజ్ఞం. ఎక్కువ వర్షాలు పడుతున్నాయి, యజ్ఞం. అన్నిటికీ యజ్ఞాలు చేయమన్నారు వాళ్ళు. ఆ యజ్ఞాలు చేయడం అనేది ఏంటి? మనం ఏదో
మంత్రాలు పిలిచి ఏదో ఒకటి అది కాదు యాక్చువల్గా. ప్రకృతిలో ఏదో చెయ్యాలి, యాక్షన్ చెయ్యాలి. ఆ యాక్షన్స్ అన్ని కర్మలయ్యాయి, ఆ కర్మలు యజ్ఞాలయ్యాయి. ఇలా మనకి నిరంతరం ప్రకృతిని పరిశీలిస్తుండాలి, అధ్యయనం చేస్తూ ఉండాలి. దాని నుంచి మనకి ఏది లాభం అది గ్రహిస్తూ ఉండాలి. ఆ గ్రహించిన దాన్ని మళ్ళీ ప్రాక్టికల్ గా చేస్తూ ఉండాలి. చేస్తున్న దాన్ని మళ్ళీ అనుభవం అవుతుంది కాబట్టి సిద్ధాంతం చేయాలి, సూత్రీకరించాలి. సూత్రీకరించింది మళ్ళీ ముందు వాళ్ళకి, ముందు తరం వాళ్ళకి చెప్పాలి. ఇవే కదండి మనం చేయాల్సిన పని. మనకు తెలియకుండా మనం చేస్తున్నాం. కానీ చాలా వరకు ఈ రోజుల్లో మనం అందరి కోసం చేయకుండా మన కోసం మాత్రం ఇంతకు ముందే చెప్పబడిన సూత్రాలని పాటించుకుంటూ మనం కంఫర్టబుల్ గా మనం మాత్రమే కంఫర్టబుల్ గా ఉండడానికి ప్రయత్నిస్తాం. ఇది యుగ ధర్మం అయిపోయింది. ఇది యుగ ధర్మం. మళ్ళీ ఈ కలియుగ ధర్మం. కృతయుగంలో ధర్మం ఏంటి? మనుషులు సుమారు 400 సంవత్సరాలు, సంవత్సరం అని కూడా మళ్ళీ నిర్వచనం కావాలి, కాలం నిర్వచనం. అది భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒక రోజు, సూర్యుడి చుట్టూ తిరిగితే 365 రోజులు ఒక సంవత్సరం. అలాంటి సంవత్సరాలు 100 ఉంటే 100 అలాంటివి ఆ కృతయుగంలో 400 ఏళ్ళు బతికేవాడు. ఎలా బతికేవాడు? అప్పుడు ప్రకృతి అదండి. ఆ ప్రకృతిలో వాడు 400 ఏళ్ళు బతికితే తర్వాత 17-18 లక్షల సంవత్సరాల తర్వాత వాళ్ళు కాస్త 300 ఏళ్ళు బతకడం మొదలు. తక్కువని 400 నుంచి 300 పడిపోలేదు, గ్రాడ్యువల్ గా యావరేజ్ చేస్తారు. అలా పడిపోతూ పడిపోతూ వచ్చింది. రాను రాను కృతయుగంలో 400, త్రేతాయుగంలో 300, ద్వాపరయుగంలో 200, తర్వాత కలియుగంలో 100కి వచ్చింది అని ఒక కథనం. మరి దశరథుడు 10,000 సంవత్సరాలు రాజ్యమే, రాముడు 10,000 సంవత్సరాలు రాజ్యమే చేశాడు అన్న. మరి అక్కడ 200 సంవత్సరాలు ఎక్కడ పోయింది? ఏదో టెక్నిక్ వాళ్ళు వాడుకున్నారు. ఆ 200ని 10,000 చేశారు. ఎలా చేశారు? అప్పటి టెక్నాలజీ మనకు తెలియదు, అప్పటి ప్రాసెస్ తెలియదు. సో అందువల్ల మనం అవన్నీ పక్కన పెట్టేసి మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఈ మనకన్నా ముందు వాళ్ళు ఈ విజ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఏమిచ్చారు, అది మనం ఈ రోజుల్లో ఎంతవరకు దాన్ని పాటించాలి, ఎలా పాటించాలి అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం. ఆ క్రమంలో మనం నేర్చుకోవడానికి అత్యంత మౌలికమైనటువంటి కొన్ని పదాల నిర్వచనాలు, అర్థాలు బాగా తెలుసుకోవాలి. అలాంటి పదాలు ఏమిటి అంటే పురుషార్థము అనేది. పురుషార్థములు, 4 పురుషార్థములు అని మనం. ఇవి అనగానే అందరికీ మనకి ఏం గుర్తొస్తుంది? ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఇవి అంటే ఏమిటి అని ఎవరైనా ప్రత్యేకంగా మనల్ని అడిగితే మనం చెప్పడానికి చాలా చాలా కామన్ గా, ధర్మం అంటే అందరూ దేవతలు మన ఋషులు చెప్పింది పాటించడం, ఎలా జీవించాలో అలా జీవించడం. అర్థం అనగానే మనకు మనకు అవసరాలన్నీ తీర్చుకోవడం కోసం పనులు చేయడం. కామం అనగానే మనం ఏదో కోరికలతో చేసేయడం. మోక్షం అనగానే ఇవన్నీ వదిలిపెట్టి పోవడం. ఇలా అనుకుంటాం. కానీ చాలా చాలా నిశితంగా గమనిస్తే ఈ ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనేవి కేవలం మన లైఫ్ ప్రాసెసెస్. ఎంత లోతుగా ఋషులు ఆలోచించి చెప్పారు వీటి గురించి అంటే, నేను సైన్స్ గ్రాడ్యుయేట్ కాను కాబట్టి చెప్పలేకపోతున్నాను. సైన్స్ తెలిసిన వాళ్ళు, అంటే సైన్సెస్ అంటే ఈ జీవశాస్త్రం తెలిసిన వాళ్ళు కరెక్ట్ గా చెప్పరు. ధర్మము, అర్థము, కామము, మోక్షము, వీరి పురుషార్థములు. సో మనం నిర్వచనం చెప్పుకుంటూ అర్థం చేసుకోవాల్సిన పదాలు, ఆశ్రమ ధర్మాల యొక్క తెలుసుకునే క్రమంలో తెలుసుకోవాల్సినవి ఏంటంటే పురుషార్థములు అనగా. వాటి తర్వాత ఆశ్రమము అంటే ఏమిటి, దాని తర్వాత సంస్కారము అంటే ఏమిటి, దాని తర్వాత వర్ణము అంటే ఏమిటి. ఇవి చాలా ముఖ్యమైన పదం. ఇవి ఏమంటాం దాన్ని, మౌలికంగా ఒక మనిషి జీవితానికి సంబంధించి. కులము, మతము, అది జాతి ఏది లేదండి. ఇది కేవలం జీవించడం కొరకు ప్రాణి, అది మనిషికి మాత్రమే సంబంధించి. ధర్మార్థ కామ మోక్షములు మనిషి కాని ప్రాణులకు లేవు అనొచ్చు. కానీ వాటికి ఉంది. ఆ ఉన్న డెఫినిషన్ అది మనం అర్థం చేసుకోవడంలో, అది నేను
మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇవాళ. దాని తర్వాత మనం వర్ణములు, వాటికి అర్థం చెప్పుకోవాలి. దాని తర్వాత ఆశ్రమాలు, దానికి అర్థం చెప్పుకోవాలి. వీటన్నింటినీ చెప్పుకోవాలంటే ఈ రోజు యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మనం ఒక మనిషి లైఫ్ ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటే కొంచెం మనిషి సాధారణంగా ఒక మనిషి ఎగ్జాంపుల్ తీసుకోవాలి, ఒకరి జీవితం ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఇప్పుడు ఎవరి వయసుతో వాళ్ళు తీసుకున్నప్పుడు మనకన్నా ముందు ఇప్పుడు పుడుతున్న వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. కానీ ఈ పుడుతున్న వాళ్ళు మళ్ళీ అన్నేళ్ల తర్వాత అలాగే ఉంటారని మనకు తెలియదు కాబట్టి అంత వయసు వచ్చిన వేరే వాళ్ళని మళ్ళీ కంపేర్ చేసుకుంటాం. సో ఈ రోజు మనుషులు పుట్టగానే ఎలా ఉంటారు అంటే, నేను పుట్టినాడిది చెప్పుకోను, ఈ రోజు పుట్టే వాళ్ళు ఎలా ఉన్నారో చెప్తా. వాళ్ళు 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటారు అనే నేను తెలుసుకోవాలి అంటే ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్న వాళ్ళని చూస్తాను. 20 ఏళ్ల తర్వాత ఎలా ఉంటారు మనుషులు పుట్టిన తర్వాత అంటే ఇప్పుడు 20 ఏళ్ళు ఉన్న వాళ్ళని చూస్తాను. అంతా నేను ఇప్పుడే చూస్తాను. ఈ ప్రాసెస్ లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మనిషి జీవితాన్ని గమనిస్తే ఆ మనిషే కాదు, ఒక మనిషి జీవితాన్ని, సో పుట్టడము నుంచి మరణించే వరకు ఒక ప్రాసెస్ నడుస్తుంది. ఇది అందరికీ మనకు అర్థమయ్యేది. దీంట్లో అంగీకరించకపోవడానికి కూడా ఏమి లేదు. ఒక మనిషి పుడతారు, పుట్టినప్పుడు ఏమవుతుంది, పుట్టక ముందు ఏమవుతుంది, అది మళ్ళీ వేరే విషయం. కానీ పుట్టడం అనేది కళ్ళతో చూస్తాం. పుట్టగానే ఆ మనిషి పెరగడం ఆరంభిస్తారు, రోజు రోజుకి పెరుగుతారు. పుట్టినప్పుడు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉండరు, మరునాటి నుంచే మార్పులు మొదలవుతాయి. ఆ మార్పులు పెరుగుతూ 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 పిల్లవాడు చిన్న శిశువు కాస్త కాస్త ఎక్కువ వయసు వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది, ఆ తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది, శరీరంలో మార్పులు కనబడతాయి. ఆ తర్వాత ఇంకేదో అవుతుంది, ఇంకా ముందుకు వెళ్తాం, ఇంకా ముందుకు వెళ్తాం, ఇంకా ముందుకు వెళ్తాం. అలా వెళ్ళి 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 చివరికి ఒక రోజు ఆ ఒక మనిషి, పుట్టిన మనిషి ఒక రోజు చనిపోతుంది. ఇది మనకు తెలుసు. ఈ పుట్టినప్పటి నుండి చనిపోయేది ఒకటే సెక్షన్ గా మనం తీసుకుంటే మనకి అర్థం కావడం కష్టం. ఎందుకంటే ఈ ప్రాసెస్ లో ఏది ఎక్కడ ఏది జరిగే అవకాశం ఉందో దానికి ఒక పేరు పెట్టుకోవాలి. మనం అర్థం చేసుకోవడానికి దాని ఆ విషయాన్ని చేయాలి. ఎందుకంటే మనుషులు మాత్రమే చేయరు, ఇది పశువులకు ఏం చేయలేవు, మిగతా ప్రాణులు ఏవి చేయలేవు ఈ క్లాసిఫికేషన్. ఎందుకంటే వాటికి ఇంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా మనం మిగతా ప్రాణులన్నింటి విషయాలను పక్కన పెట్టి ఒక మానవులు మాత్రమే తీసుకున్నట్టయితే ఇది మళ్ళీ అన్ని ప్రాణులకి వర్తించేదే. కాకపోతే మనం అన్వయించడంలో కొంచెం మళ్ళీ మార్పు చేసుకోవాల్సి వస్తుంది. పిల్లులు అప్పుడే పుడతాయి, పెరుగుతాయి, చనిపోతాయి. అలాగే మిగతా జంతువులు అలాగే, పక్షులు అలాగే. కాకపోతే మనకు అవి ఎలా బతుకుతున్నాయి, వాటి ఏ స్టేజ్లో ఉన్నాయో తెలియదు మనకు. కానీ బాల్యంలో ఉన్న పక్షులు తెలుసు, బాల్యంలో ఉన్న జంతువులు తెలుసు, కాస్త మధ్య వయసులో ఉన్నవి తెలుసు, మధ్య వయసులో తెలుసు, ముసలివి తెలుసు, అన్ని తెలుసు మనకి. అదే మనం మనిషికి అప్లై చేసుకుంటే మనిషి లైఫ్ ఇంకా పెద్దది, మన ఆలోచనకు ఇంకా ఎక్కువ కాబట్టి మనం ఇంకా తక్కువగా భాగాలను చేసి ఎన్నో భాగాలుగా చూస్తాం. అలా చూడడంలో మనం అనుకునే మనం స్టాండర్డైజ్ చేసింది ఏమిటి అంటే, పుట్టగానే నవజాత శిశువు అంటాం. నవ అంటే కొత్త, జాత అంటే జన్మించిన, శిశువు అంటే పిల్ల పిల్ల పిల్ల. సో నవజాత శిశువు ఈ రోజు మొట్టమొదటిసారి పుట్టాడు. మరునాటి నుంచి ఆ ప్రాణి, ఆ జీవి, ఆ మనిషి, స్త్రీ గాని పురుషుడు గాని, ఏదో ఒక లింగం, మళ్ళా దాంట్లో స్త్రీలింగం, పురుషుడు, ఈ మనిషి పుట్టగానే నవజాత శిశువై మరునాటి నుండి మనం ఏమంటాము, శిశువు అంటాం. పేర్లు పెట్టేం పిలవం, పేరు తర్వాత పెడతాం. ఆ శిశువు ఉండే దశను శైశవం అంటాం. సో శైశవం అంటే శిశు దశ. ఈ శిశు కాస్త కొంచెం పెరిగిన తర్వాత అంటే మన కొంతకాలం అయింది, మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిన తర్వాత బాల్యం అంటాం, బాలుడు లేదా బాలిక అంటాం. సో శిశువు, బాల్యము ఒక స్టేజ్, మనకు తెలుసు. మనకి చిన్నప్పటి నుంచి మనం చదువుకోవడం, వినడం, చూడడం అన్నిటి కారణంగా మనకు తెలుస్తుంది. అలా మనకి బాల్యము ఒక ఫస్ట్ దశ అని మనకు తెలుసు. శైశవం అంతకన్నా ముందు దశ అని తెలుసు. శైశవం కన్నా ఈ ప్రాణి ఎక్కడ ఉండేది అంటే తల్లి కడుపులో ఉండేది కాబట్టి గర్భస్థము. సో గర్భస్థ శిశువు నుంచి నవజాత శిశువై
నవజాత శిశువు నుంచి శైశవం నడుపుకుంటూ బాల్యంలోకి వచ్చి, బాల్యంలో బాలుడు బాలిక లింగ భేదాన్ని బట్టి ఆ బాల్యంలోంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తాము? యవ్వనంలోకి. చూడండి, ఇవన్నీ మనకు తెలిసినవే. తెలిసినవి ఎంత ఆర్డర్లీ డిఫైన్ చేయబడ్డాయి అనేది మనం గ్రహించాలి. ఇదంతా మనం ఇప్పుడెవరో ఈ మధ్య కాలంలో చేసిన రీసెర్చ్ కాదు కదండి. కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకి ఇవి తెలుసు. తెలుసని ఎలా తెలుసు అంటే మనం చదువుకుంటున్నాం. ఈ శబ్దాలు, ఈ విషయాలు ఎన్నో పుస్తకాలు, ఎన్నో ప్రామాణిక గ్రంథాల్లో పాతకాలంలో ఉన్నాయి. సో ఆ విధంగా మనిషి శైశవం, బాల్యం, యవ్వనం. యవ్వనం తర్వాత ఏమవుతుంది మరి? యవ్వనం అనేది కొంచెం ఆ రేంజ్ కాస్త పెంచేసి వాళ్ళు ఏం చేశారు, మొదటి యవ్వనంలో మొదటి స్టేజీ కొంత, మధ్య స్టేజీ కొంత, దాంట్లో తరుణం అన్నారు. తరుణ. యవ్వనంలో కొంచెం పైకి. దాని తర్వాత ప్రౌఢ. ఇవన్నీ క్వాలిటీ చేంజెస్, మనిషి శరీరంలో వచ్చే మార్పుల కారణంగా ఇచ్చిన పేర్లు. బాల్యము, ప్రౌఢము. ప్రౌఢ అంటే మళ్ళీ ఇంకాస్త యవ్వనంలో ఇంకాస్త. సో కౌమారం ఉంది మధ్యలో. శైశవం, బాల్యం, కౌమారం, యవ్వనం. దాని తర్వాత మన వాళ్ళు యవ్వనం తర్వాత ఏమన్నారు? వార్ధక్యం అన్నారు. వృద్ధుడు. ఇదంతా ప్రాసెస్ మనం చూస్తున్నదే. ఎందుకంటే మనం ఏ ఏజ్ వాళ్ళమైనా మన ముందు ఇవన్నీ కనబడతాయి. అన్ని రకాల వాళ్ళు సమాజంలో కనపడతారు, సంఘంలో. సో ఆ విధంగా మనకి శైశవం, బాల్యం, కౌమారం అంటే అటు టీనేజ్ అంటాం. టీనేజ్ ఎందుకంటాము అంటే మనకి అది ఇప్పుడు ఆ పదం అదేది వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్పుకుంటాం. మన భాష ఎప్పుడో మనం మర్చిపోయాం 200 ఏళ్ళకి. సో ఆ టీనేజ్ అంటే ఏంటి? ఆ ఇంగ్లీష్లో వయస్సు చెప్పినప్పుడు 12 తర్వాత 13 అంటాం, 14 అంటాం, 15 అంటాం, 16 అంటాం, 17 అంటాం, 18 అంటాం, 19 అంటాం. సో 19 తర్వాత మళ్ళీ టీన్ అనేది లేదు. అందువల్ల ఈ టీన్ అనే పదం ఉన్నంత కాలం ఏ వయసు అయితే ఉంటుందో దాన్ని టీనేజ్ అంటాం. సో 13 నుంచి 19 వరకు టీనేజ్. ఇది మనం మన మన సాంప్రదాయబద్ధంగా మన శాస్త్రాల్లో విధంగా చెప్పిన దానికి వెళ్ళినట్టయితే అది కౌమారం బాల్యం నుంచి యవ్వనంలోకి వెళ్లే మధ్యలో ఉన్నటువంటిది కౌమారం. అందువల్ల మనం ఈ ఏజ్ లో ఉన్న పిల్లల్ని కుమారి లేదా కుమార అంటాం. ఇవన్నీ మనకు తెలిసినవే కదా. ఆ విధంగా కౌమారం తర్వాత యవ్వనం తర్వాత వార్ధక్యం ఏంటి? లాస్ట్ స్టేజ్. ఇంకా తర్వాత శరీరంలో మార్పులు ఇంకా మళ్ళీ ఇంతకు ముందులాగా ఉండవు. ఇంకా ఆ తర్వాత చివరికి శరీరం పడిపోవాలి. మరణం తర్వాత వార్ధక్య దశలోకి వచ్చేది మరణం. అలాగని మరణం ఏ దశలోనూ రాదని కాదు, ఏ దశలోనైనా మరణం రావచ్చు. కానీ ఈ దశల్లో ఈ విధంగా ఉంటాయి అని మనం కన్ఫర్మ్ చేసుకున్నాం, స్టాండర్డైజ్ చేసేసాం. ఈ స్టాండర్డైజ్ ఎక్కడి నుంచి చేసాం? మనం చూస్తూ చేశాం కదా. దీనికి ఎవరో ఋషులు ఏం చెప్పాల్సిన పని లేదు నిజానికి. కానీ మనకి ఎప్పుడో ఋషులు ఇది ఫైండ్ అవుట్ చేసి చెప్పేశారు. అది చెప్పారు కాబట్టి మనం ఈ మాటలు అంటున్నాం. సో ఆ విధంగా మనకి శైశవ, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలు వచ్చాయి. ఇదంతా మన నిత్య జీవితంలో ఉండేదే కదండి. ఎవరి జీవితం వాళ్ళు అనుభవిస్తుంటే ఇన్ని విషయాలే మాట్లాడు. అందరం కలిసి సంఘంలో జీవిస్తున్నాం కాబట్టి ఇన్ని మాటలు. ఎందుకు? సంఘంలో అందరము అన్ని తీరులుగా సంఘ ధర్మాన్ని పాటిస్తే మనం ఆనందంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటాము. మనకి ఆహారం లభిస్తుంది, ఆరోగ్యము లభిస్తుంది, ఏమైనా అవుతే మిగతా వాళ్ళ సహకారం లభిస్తుంది. అది సంఘ జీవనం యొక్క ధర్మం. సాంఘిక ధర్మాలు అంటే బిహేవియర్ ఎట్లా ఉండాలి, మనం ఒకరితో ఎలా ప్రవర్తించాలి, అంత సాంఘిక ధర్మం. సో దీనికి మనకి ఎంత సంపద ఉందనే దాంతో పని లేదు అసలు. కానీ మనం ఇప్పుడు ఆ మార్పు చేసుకుంటాం. మనం రాను మనం మన పరిణామ క్రమంలో కొన్ని మార్పులు వచ్చాయి. సో ఈ విధంగా మనకి ఈ దశలు ఏవైతే ఉన్నాయో, వయస్సును బట్టి వచ్చిన దశలు ఏవైతే ఉన్నాయో ఇవి వివిధ రకాలుగా కవులు వర్ణిస్తారు, ఎన్నో రకాలుగా ఉంటాయి. మొత్తానికి వార్ధక్యం తర్వాత ఏం లేదు, తర్వాత
శరీరం పడిపోతుంది. సో ఈ విధంగా మనం జీవించడానికి ఉన్నటువంటి ప్రకృతి పరంగా మన జీవితం, మన శరీర ధర్మం ఏంటి అంటే అది శైశవం నుంచి బాల్యంలోకి వెళ్తుంది, బాల్యం నుంచి కౌమారంలోకి వెళ్తుంది, కౌమారం నుంచి యవ్వనంలోకి వెళ్తుంది, యవ్వనం నుంచి వార్ధక్యంలోకి వెళ్తుంది. ఇలా అన్ని చోట్ల నుంచి ఇది వెళుతూ ఉన్నప్పుడు, ప్రాసెస్ గా వెళుతున్నప్పుడు అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ వచ్చాయండి పురుషార్థం. ఇది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒక మనిషి జీవించాలి అంటే శైశవంలో ఉన్నా, బాల్యంలో ఉన్నా, లేదా యవ్వనంలో ఉన్నా, కౌమారంలో ఉన్నా, వార్ధక్యంలో ఎక్కడున్నా ఒక మనిషి జీవించాలి అంటే ముందు ఆ మనిషి అనేవాడు ఉండాలి, శరీరం ఉండాలి. శరీరం అనేది లేకుంటే మానవ జీవితం లేదు. అందువల్ల ఆ శరీరము అనేది ఎలా ఉండాలో అలా ఉండడము ఒక ధర్మం. సో ధర్మము అనగా నేను అని అర్థం. ధర్మం అంటే నేను. ఇంకోటి ఉంది అంటే అది కూడా ధర్మం. కాకపోతే దాంట్లో చలనం ఉందా, జీవం ఉందా లేదా? జీవం లేకపోతే అది మళ్ళీ వస్తువు అయిపోతుంది. నా ఎదురుగా ఒక కుర్చీ ఉంది, అది ధర్మమే. దాని కుర్చీ ధర్మం. కుర్చీ ధర్మం ఏంటి? దాని మీద కూర్చుంటే కూర్చోబెట్టడం, మనకు ఇబ్బంది కాకుండా ఉంచడం దాని ధర్మం. మనిషికి ఏంటి? ప్రాణి కాబట్టి ప్రాణిలో మనిషి శరీరంతో పాటు చైతన్యం ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఆత్మ అంటాం. ఆత్మ అనేది కూడా ఉంది కాబట్టి దీనికి ఒక ధర్మం ఉంటుంది. ఇది మార్పు చెందుతూ ఉండొచ్చు, ఇది మారాలి కూడా. ఎందుకంటే మళ్ళీ జీవించాలి. జీవించడం కొరకు అడ్జస్ట్మెంట్ కావాల్సి వస్తుంది. అందువల్ల ఈ తను ధర్మం లేదా శరీరం అనేది చైతన్యంతో ఆత్మతో కలిసి ఉన్నప్పుడు ధర్మము. ఇది ఉంటేనే జీవితం, లేకపోతే ఉండదు. సో అలా జీవించడం కొరకు ఒక శరీరం ఉండడం ధర్మం. సరే, ఈ ధర్మం, శరీరం అనేది ఒక దగ్గర ఉంది. అది ఉంది అనగానే జీవితం కాదు. అది జీవించాలి అంటే ఆ శరీరానికి తన చుట్టూ వనరులు ఉంటాయి. అంటే ఎక్కడ ఉంటే అక్కడ దానికి చుట్టూ ప్రకృతి నుంచి వనరులు కావాలి. ఒక మనిషి ఉండాలి అంటే ఆ మనిషి చుట్టూ తన కుటుంబం, ఆ మనిషి చుట్టూ ప్రకృతి వనరులు. దీన్ని అర్థ అన్నారు. అర్థ అంటే మనం అనుకునే డబ్బులు కాదు. అర్థ అంటే జీవించడానికి కావలసిన వనరులు. ఈ వనరులు టోటో ఇక అన్ని కలిపి నా చుట్టూ ఉండే మనుషులు, నాకు సహకారం అందించే వాళ్ళు, నాకు జీవించడానికి ఏది అవసరమో దానికి కావలసిన వనరు ఏదైతే ఉందో అది నాకు అర్థము అవుతుంది. ఇది సెకండ్ పార్ట్. ఒక శరీరం ఉంటుంది, దాని చుట్టూ వనరులు ఉంటే కానీ అది జీవించడానికి వీలు. కానీ వనరులు ఉండి శరీరం మాత్రమే ఉండి, శరీరం అంటే ఆత్మతో సహా చైతన్యంతో సహా ఉండి అక్కడ వనరులు మాత్రమే ఉంటే మళ్ళీ ఏం కావాలి? ఈ జీవించడానికి ఈ మనిషికి అవసరాలు ఉన్నాయి. అవసరాలు లేకుంటే మళ్ళీ జీవితమే లేదు. అవసరాలు అనేవి కలగాలి. ఆ అవసరాలనే మన వాళ్ళు కోరికలు కూడా. సో కోరికలు ఉంటేనే వనరులు వాడుకుంటాం, లేకపోతే వనరులతో పని మనకి. అందువల్ల వనరుల తర్వాత ముఖ్యమైనవి అవసరాలు. ఈ అవసరములు అనేవి పాతకాలంలో డిఫైన్ చేసినప్పుడు ఒక కోడ్ వర్డ్ ఇవ్వాలి, స్టాండర్డ్ గా ఉండాలి. అది కాలం మారినా గాని దాని అర్థం మారకూడదు. కాబట్టి దాని పేరు కామ అని. ఈ కామ అనే పదానికి ఏర్పడిన సంకుచిత అర్థంతో ఈరోజు మనం కామాన్ని శుద్ధం చేస్తాం. కోరికలు అతిగా ఉంటే అది కామము అనే దృష్టితో ఈరోజు చూస్తున్నాం. కోరికలు మామూలుగా ఉంటే కామంగా అనుకోవట్లేము. ఎందుకంటే మనం మన పరిభాషలో, మన సాంఘిక జీవనంలో, పరిణామ క్రమంలో అర్థం చేసుకునేటప్పుడు ఈ కామం అనే శబ్దానికి అతిగా ఉన్నప్పుడు ఎక్కువగా వాడుకోవడం మొదలుపెట్టాం. అందువల్ల అతిగా ఉంటే కాముకుడు. ప్రతి వాళ్ళు కాముకులేను. కామం లేని జీవితం ఉండదు, కోరిక లేని జీవితం ఉండదు, అవసరం లేని జీవితం ఉండదు. అందువల్ల ధర్మము నేను, అర్థ నా చుట్టూ నాకు జీవించడానికి కావలసిన వనరులు, ఈ వనరుల్ని ఉపయోగించుకోవలసిన అవసరాలు, కోరికలు కామము అవుతుంది. ఎంత అది అవినాభావ సంబంధం ఉందో చూడండి. ధర్మం ఉండగానే సరిపోదు, ధర్మానికి అర్థం కావాలి,
అర్థము ఉంటే సరిపోదు, ధర్మానికి అర్థానికి మళ్ళీ కామంగా వనరులు కోరికలు లేకపోతే ఈ ధర్మార్థాలు పనికిరావు. ఇదంతా ధర్మం సెంటర్ పాయింట్. సో ధర్మానికి చుట్టూ వనరులు, ఈ వనరుల్ని వాడుకోవడానికి కోరికలు లేదా అవసరాలు, వాటిని మనం కామం అన్నాం. ఓకే, అది కూడా తీసుకున్నాం. అయిపోయిందా? జీవితం అయిపోయిందా? ఒక దగ్గర ఒక మనిషి ఉంటాడు, అక్కడ ఉన్నాడు, చుట్టుపక్కల అక్కడ పళ్ళ చెట్టు ఉంది, పళ్ళు నిండి ఉన్నాయి పళ్ళ చెట్టు మీద. వీడికి ఆకలి అవుతుంది, పళ్ళు తినొచ్చు ఆహారం. సో ఆకలి కావడం, కోరిక, అవసరం, ఈ ధర్మం శరీరానికి. దానికి కావలసిన వనరు పళ్ళు అక్కడ ఉన్నాయి. కానీ ఆ పళ్ళు వీడి దగ్గరికి వచ్చి కోరిక తీరడానికి ఏం చేయాలి? వీడు ఏదో ఒకటి చేయాలి కదా, సాధనం చేయాలి. ఏదో సాధనంగా వీడు లేవాలి, వెళ్ళాలి, ఆ పళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండును కోసుకొని తినాలి. అప్పుడే కదా. అలా వెళ్ళి దాన్ని కోసి కోరిక, తన ఆకలి తీర్చుకోవడానికి పండును తన దాకా తెచ్చుకోవడానికి ఏదో ఒక ప్రయత్నాలు చేయాలిగా, సాధనాలు కావాలిగా, మాధ్యమాలు కావాలిగా. ఆ మాధ్యమాలు అవన్నీ కూడా ఒక సెక్షన్ చేశారు, దాన్ని మోక్షము అన్నారు. మోక్షము అంటే ఏదో మనకు లభించింది ఏదో లభిస్తుందని కాదండి. ధర్మ అర్థ కామములను యాక్టివేట్ చేయడానికి కావలసిన సాధనం మోక్షం. దాన్ని మోక్షం ఎందుకన్నారు, మాధ్యమం అని ఎందుకనలేదు అంటే, అది పూర్తిగా తీసుకుంటే, వాడుకుంటే మనకు రిలీఫ్ ఉంటుంది. ఒక మనిషి అడవిలో ఉండి, ఇది పాతకాలం, మొట్టమొదటి ఏమీ లేనప్పుడు అనుకో, మనిషి ఉన్నాడు, చెట్లు ఉన్నాయి, ఆకలి ఉంది, పళ్ళు. అప్పుడు ఏం చేస్తాడు? లేచి పళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండును కొట్టుకొని తినాలి. కొట్టడానికి రాయో కర్రో కావాలి, ఆ కర్రతో దాన్ని కొట్టాలి. కొట్టిన తర్వాత అది పండు వస్తుంది, వచ్చిన తర్వాత దాన్ని తినాలి. తింటే ముందు పళ్ళతో నమలాలి, తినాలి, అప్పుడు ఆకలి. ఇదంతా చేస్తే ఏమవుతుంది? రిలీఫ్ వస్తుంది. అమ్మయ్య, తిన్నాను రా బాబు అని. ఆకలి తీరుతుంది, కోరిక తీరుతుంది. ఎలా తీరింది? సాధనం ద్వారా. మోక్షం కారణంగా కోరిక తీరింది, కోరిక తీరడానికి కావాల్సిన వనరులు ఉపయోగించుకోబడ్డాయి మోక్షం కారణంగా. మళ్ళీ ఈ వనరుల్ని ఉపయోగించుకున్న కారణంగా కోరిక తీరడం అనేది జరిగినప్పుడు అనుభవించేది ధర్మం. సో ధర్మ అర్థ కామ మోక్షాలు లేనిది జీవితం లేదు. అందువల్ల మన వాళ్ళు వీటిని పురుషార్థములు అన్నారు. ఇక్కడ అర్థం అర్థం కాదు, పురుషార్థములు అంటే ద మెయిన్ ప్రాసెసెస్ ఆఫ్ ఎ లైఫ్ లివింగ్. అందువల్ల పురుషార్థములు లేని జీవితం ఉండదు. అందుకే ఏ పని చేసినా ధర్మార్థ కామ మోక్ష ఫల సిద్ధ్యర్థం అంట. దానికోసమే నేను చేస్తున్నా అంటే, నాకు ధర్మము ఉండాలి, కామము ఉండాలి, మోక్షము ఉండాలి, అర్థము ఉండాలి. ధర్మార్థ కామ మోక్షాలు లేనిది నా జీవితం ఉండదు. ఎందుకంటే ఆ నాలుగు కావాల్సింది. లైఫ్ అంటేనే వాటి కలిపితేనే లైఫ్. ప్రోగ్రామింగ్ లో ఈ నాలుగు ఉంటేనే లైఫ్. లైఫ్ అనే అవుట్పుట్ వస్తుంది. ఆ విధంగా మనకి పంచ మన పురుషార్థములు, నాలుగు పురుషార్థములు చెప్పుకొచ్చారు. ఈ నాలుగు పురుషార్థములు చాలా మొట్టమొదట వాళ్ళు గ్రహించి, అరే బాబు, నువ్వు జీవించాలి అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు నీకు కావాలి. అవంటే ఈ విధంగా నువ్వు ఉంటే నీకు అవన్నీ చేకూరుతాయి. ఈ ప్రాసెసెస్ ఉండాలి. ఇవి ఉండాలంటే ఏం చేయాలి? మళ్ళీ మనకి డైరెక్షన్ కావాలి. అలా డైరెక్షన్ ఆ కాలంలో ఇవ్వబడినవే ఈ రోజు మనం ధర్మశాస్త్రములు అంటాం. ధర్మం ఎలా ఉండాలో చెప్పడానికి ఇచ్చే శాస్త్రమే ధర్మశాస్త్రం. ధర్మం అంటే మళ్ళీ నేను. సో నేను ఎలా ఉండాలో చెప్పేవి ధర్మశాస్త్రం. అందువల్ల మనం ఇప్పటికీ చూస్తుంటాం, నా ధర్మం అని ఒట్టేసుకుంటాం. మీరు ఒక్కసారి ఆ ధర్మం అనేది మనకు తెలిసిన ఫిలసాఫికల్ స్పిరిచువల్ మీనింగ్స్ పక్కన పెట్టి ప్రాక్టికల్ మీనింగ్స్ మీరు చూడండి. సో ధర్మ అర్థ కామ మోక్షములు అంటే అచ్చంగా జీవించడానికి కావలసిన నాలుగు ప్రక్రియలు, ప్రాసెసెస్, స్టేజెస్. వాటిని స్టేజ్ అంటే తప్పు, మళ్ళీ నాలుగు అంశాలు. ఈ నాలుగు జీవితంలో ఇది ఇంకా కాస్త మనం రెండింటి చెప్తాను. ఒక హాస్పిటల్లో రోగి, అతను కోమాలో ఉన్నాడు. మనకి దగ్గరి బంధువు కోమాలో. ఆ కోమాలో ఉన్న వ్యక్తి చుట్టూ హాస్పిటల్ ఉంది, వైద్యులు ఉన్నారు,
మందులున్నాయి, అతనికి వీళ్ళు ఇచ్చేస్తున్నారు, అతనేం తీసుకోవట్లేదు. ఆ రోగి ఏం చేయడు, కొమ్మలో ఉన్నాడు, ఆయన ఏం చేయడు. సో ఆ ఆ వ్యక్తికి ఆ ధర్మం ఆయన ధర్మం అయితే ఆ ధర్మానికి అర్థం చుట్టూ ఉంది, కానీ ఆ ధర్మానికి కోరికే లేదు, అవసరమే లేదు. ఎందుకంటే ఆ కాన్షియస్నెస్ లో నాకు ఇది కావాలి అని లేదా, మనం ఇప్పిస్తున్నాం చుట్టుపక్కల. దయచేసి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మనకి ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి బంధం, మన అవసరాలు, వాటి కారణంగా అది మనవి, ఆయనవి కావు. అందువల్ల మనం ఏం చేస్తున్నాం, ఆయనకి అన్ని రకాల అర్థ కామ మోక్షాలు ఇవ్వడానికి ట్రై చేస్తాం. మోక్షం అంటే ఏదో మోక్షం ఇప్పించడానికి కాదండి, ఆయనకి అది ఇస్తే రిలీఫ్ వస్తుంది, బాగా అవుతుంది. ఇలా మనం అతనికి మాత్రం వదిలేదు. సో ధర్మార్థ కామ మోక్షాలు అతనికి కావాలి అంటే అతను ఏం చేసుకునే స్థితిలో లేడు. కాబట్టి మనం సంఘ జీవితంలో, సంఘం కాబట్టి సంఘిక బాధ్యతతో మనం దాన్ని చేస్తాం. ఇలా చాలా చాలా లోతుగా పురుషార్థములు అనేటువంటి పదాన్ని మీరు ఇంకా బాగా ఆలోచించండి. నాకు తెలిసిన చిన్న ఆలోచన, దయచేసి వీటన్నింటికి ఒక ఆధ్యాత్మికత అంటే స్పిరిచువాలిటీని దీన్ని కలపకండి. దీనిగా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన శాస్త్రాలన్నీ కూడా, ధర్మశాస్త్రాలన్నీ కూడా ఇలా దేనికి అదే అచ్చంగా మన జీవించడం కొరకు మాత్రమే ఇవ్వబడ్డాయి. ఆ జీవించడం అత్యంత ప్రామాణికం, అత్యంత గుణాత్మకం, హై క్వాలిటీ స్టాండర్డ్ తో మనం జీవించడం కొరకు వాళ్ళు ఇచ్చిన మన సూత్రాలే ధర్మశాస్త్ర సూత్రాలు. మరి ఇవన్నీ ఎవరిచ్చారు, ఎవరు చెప్పారు? ఇదంతా ఆలోచిస్తే మనకి మళ్ళీ మనం వేద వాంగ్మయంలోకి వెళ్ళాలి. వేదాల నుంచి పుట్టుకొచ్చినవి ఏమిటి? వేదాల ద్వారా మనకు వచ్చినవి పురాణాలు ఒకవైపు, ఉపనిషత్తులు, దాంట్లో అవే భాగాలు ఉపనిషత్తులు ఒకవైపు. ఈ ఉపనిషత్తులు పురాణాల తరువాత మనకి ఋషులు అందించినవి, రీసెర్చ్ చేసి, సోషలాజికల్ రీసెర్చెస్ చేసి మనకు అందించినవి షట్ శాస్త్రములు అని. వేదాలని శాస్త్రం అని లేదండి, పురాణాలని శాస్త్రం అని లేదండి. శాస్త్రాలు మళ్ళీ వేరు. సాంఖ్య, మీమాంస, న్యాయ, వైశేషిక ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి శాస్త్రం. ఈ శాస్త్రాలలో మళ్ళీ ఈ చర్చ జరుగుతుంది. ఏమిటి పదార్థం, ఏమిటి పదార్థం అంటే ఏమిటి, అది నాకేంటి, ఇలా చర్చలు జరుగుతాయి. ఆ పదార్థ విజ్ఞానంలో ఈ శాస్త్రాలు పుట్టుకొచ్చి, ఆ శాస్త్రాల్లోంచి మనకి ఋషులు ఏం చేశారు, స్మృతి అనేది తీసుకొచ్చారు. స్మృతి అంటే కోడ్. ఆ కోడ్ తీసుకొచ్చారు. ఇవి జ్ఞాపకం పెట్టుకో, ఇవి జ్ఞాపకం పెట్టుకుని నువ్వు జీవించు. ఇది ఎవరో ఒక ఋషి, ఒక పర్టికులర్ వర్ణం వాళ్ళు చెప్పింది కాదండి. ఇది మొత్తం మానవుల కోసం, మానవుడు ఎలా జీవించాలి అంటే చెప్పుకొచ్చినటువంటి విషయాలు. ఆ స్మృతులు, పురాణాలు వేరు, వేదాలు వేరు, వేదాంగములు వేరు, వాటి పర్పసే వేరు. కానీ శాస్త్రాలకు వచ్చేసరికి మన నిత్య జీవనంలో మనం జీవించడం గురించి వచ్చారు. ఈ శాస్త్రాల్లో మళ్ళీ నాలెడ్జ్ మాత్రమే ఉంది, స్టేట్మెంట్లు అన్ని. దాన్ని యాక్చువల్గా ప్రాక్టికల్గా చేయాలి. ప్రాక్టికల్స్ అంటాంగా మనం ల్యాబొరేటరీలో చేస్తాం. అలా ప్రాక్టికల్గా చేయాలి అంటే మనకి ఏమిస్తారు మరి అంటే, అప్పుడు ఋషులు రీసెర్చ్ చేసి సంఘంలో మనం ఎలా జీవించాలి అనే దానికే ప్రాముఖ్యత ఇచ్చారు. ఇండివిజువల్ గా జీవించడానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఎందుకంటే సంఘంలో ఎలా జీవించాలనేది ఐడెంటిఫై చేస్తే ఆటోమేటిక్గా ఇండివిజువల్ ఇలా ఉండాలని తెలిసిపోతుంది. అందువల్ల ఆ ప్రాసెస్ లో వాళ్ళు మనకి గృహ్య సూత్రములు అని ఇచ్చారు, కల్ప సూత్రములు అని ఇచ్చారు. ఆ ఇచ్చినవి, ఆ ఋషులు రాసినవి మనకి చాలా ఉన్నాయి. నేను మీకు తర్వాత చిన్న ప్రజెంటేషన్ ఇస్తాను. ఇంతకుముందు షోడశ సంస్కారాలప్పుడు ఇచ్చాను, దాంట్లో ఆ ప్రజెంటేషన్ లో కూడా పెట్టాను ఏమేమి ధర్మశాస్త్ర సూత్రాలు ఉంటాయి, ఏమేమి సూత్రాలు, కల్ప సూత్రాలు, గృహ్య సూత్రాలు, అవన్నీ ఋషులు చేసినవండి. అది ఎవరో కూర్చుని పురాణాల కోసం, ప్రవచనం కోసం చెప్పినవి కావండి. ఏ ప్రాంతం వాళ్ళు ఎలా చేయాలి, వాళ్ళ ఆ ప్రాంతాన్ని బట్టి. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎలా చేయాలి, విజయవాడలో ఉన్న వాళ్ళు ఎలా చేయాలి, రాజస్థాన్ లో ఉన్న వాళ్ళు ఎలా చేయాలి, ఎవరిది వాళ్ళకే, ఎవరి వాతావరణం వాళ్ళకే.
అందువల్ల వాళ్ళు అలాంటివన్నీ చేసి మళ్ళీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ లో మాది ఇట్లా ఉంది, మా ప్రజెంటేషన్ మా వైపు మేము ఇలా చేస్తున్నాం అని చెప్తే, మీరు చేసేది బాగానే ఉంది, మేము కూడా చేస్తాం, మా వైపు ఏమన్నా వీలవుతుందో చేస్తామని మళ్ళీ వాళ్ళు వాడుకుని, ఇలా అందరూ ఋషులు మాట్లాడుకుని చివరికి ఫైనలైజ్ చేసి స్టాండర్డైజ్ చేసినవి మనకి గృహ్య సూత్రములు, కల్ప సూత్రములు అనే పేరుతో వచ్చాయి. ఆ సూత్రాల ద్వారా ఇవన్నీ చూసి ఇన్ని సూత్రాలన్నీ పాటించే బదులు ఈ ప్రాంతానికి ఒక మళ్ళీ కోడ్ ఆఫ్ కండక్ట్ మనం ఒకటి పెడదాం అని పెట్టారు. వేల సంవత్సరాల కింద సోషియాలజిస్టులు అండి ఆ ఋషులు. ఆ ఋషులు సోషల్ సైంటిస్ట్ అన్న. ఆ సోషల్ సైంటిస్ట్ సామాజిక శాస్త్రవేత్తలు. ఆ సామాజిక శాస్త్రవేత్తల్లో అందరికన్నా పూర్వీకుడు, చాలా మొట్టమొదలే మనకి చెప్పినవాడు, ఆయన పేరు మళ్ళీ పేరు ఎవరికి తెలియదండి. నిజం ఆయన ఎవరో తెలియదు. ఎందుకంటే మన ఋషులు ఎప్పుడు కూడా ఒకరి కోసం వారి ప్రాపంచికమైనటువంటి శారీరకంగా ఉన్నటువంటి పేరును సార్థకం చేయాలని ఎప్పుడు అనుకోలేదు. అతన్ని ఏమన్నారు? మనువు అన్నారు. మనువు ఎందుకు వచ్చింది అంటే మనం మనుష్యులం అయ్యాం కాబట్టి మనువు వచ్చింది. మరి ఈ మనువు ఎవరని చెప్పారు? చూడండి, అక్కడ కూడా వీళ్ళ స్టోరీ చెప్పినప్పుడు ఆ మనువు అనేవాడు ఎవరు అంటే బ్రహ్మ మానస పుత్రుడు అన్నారండి. మళ్ళీ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు అంటే బ్రహ్మ సృష్టికర్త కదా. సో సృష్టికర్త అంటే సృష్టి జరిగినప్పుడు వచ్చిన థాట్ ఒక మనిషి అనుకుంటే, ఆ మనిషి అంటే ఆ మనువు అయితే ఆ మనువే చెప్పాడు సూత్రాల స్మృతి అని మనుస్మృతి అని ఒకటి వచ్చింది. ఎంత లోతైన అర్థంతో మనుస్మృతి అనే పదాన్ని మనం అర్థం చేసుకోవాలో మీరు ఆలోచించండి. ఎవరో ఒక మనిషి రాసింది కాదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సొసైటీలో జరుగుతున్నవి గమనించి ఏవి ఆరోగ్యదాయకంగా ఆనందంగా ఉండడం కొరకు, ప్రశాంతంగా ఉండడం కొరకు, అందరి కొరకు బాగుండేవి ఏవైతే ఉన్నాయో అవి ఎవరో కొందరు కలిపి ఎంత మనుషులు ఇలా ఉండాలి అని చెప్పినవి కాబట్టి బహుశా మన ధర్మశాస్త్రం. ఆ మనువులు ఎంతమంది అంటే మళ్ళీ మన పురాణ కథల్లో 14 మంది మనువులు, స్వారోచిష, స్వయంభువ, ఇప్పుడు వైవస్వత. ఇప్పుడు మనం ఉన్నది వైవస్వత మనువు అంతరంలో ఉంది. మళ్ళీ అది వేరే కథ. కానీ ఈ మను ధర్మశాస్త్రంలో ఏముంది అంటే ఒక మనిషి చాలా ఆటవిక జీవితంలో అప్పుడు, ఇప్పుడు కాదండి, అప్పుడే ఎలా ఉండాలి అని రాయ. నిజానికి ఈ మనుధర్మ శాస్త్రము, మనుస్మృతి అనేది మన యుగానికే కాదు, ఇది కృత యుగానికి అని చెప్పు. అంటే అట్మోస్ట్ ప్రిమిటివ్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ అప్పుడు వాడమన్నారు. కానీ గమ్మత్ ఏంటంటే దాంట్లో ఉన్నవి ఈనాటికి కొన్ని అయితే అప్లికబుల్. మూల సూత్రం మారదు కదండి. అందరం ఆనందంగా ఉండాలి, అందరం ఆరోగ్యంగా ఉండాలి. ఇది ఏ కాలం అయితే, ఏ యుగం అయితే. సో కృత యుగంలో చేయబడింది మనుస్మృతి అయితే, త్రేతాయుగంలో అతనికి ఏదో శంఖ అనే ఇంకేదో మూల స్మృతి ఉంటుంది, గౌతమ స్మృతి. త్రేతాయుగంలో గౌతమ స్మృతి, ద్వాపర యుగంలో శంఖ అనేది వస్తుంది, శంఖ స్మృతి ఏదో ఉంది దాని పేరు. దాని తర్వాత కలియుగంలో పారాశర స్మృతి అన్నారు. ఈ పరాశరుడు జ్యోతిషంలో ఉన్న పరాశరుడు కాదండి, ఆ పరాశర కాదు, ఇది పరాశర స్మృతి అని. అంటే రిఫైన్డ్ యాజ్ పర్ ద డేట్, యాజ్ పర్ ద టైం, అలా వచ్చిన స్మృతి పరాశర స్మృతి. ఇప్పుడు మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయవలసింది ఈ యుగానికి సంబంధించి, కలియుగానికి సంబంధించి చూడవలసిన విషయాలన్నీ పరాశర స్మృతిలో ఉండాలి. ఆ పరాశర స్మృతి దురదృష్టవశాత్తు పూర్తిగా లభ్యంగా లేదు. మళ్ళీ చారిత్రక కారణాలు. ఎందుకంటే కలియుగం వచ్చి 5000 ఏళ్ళై, దానికి లేటెస్ట్ బుక్, అది లేటెస్ట్ నాలెడ్జ్ బుక్ కాదు, నాలెడ్జ్. లేటెస్ట్ నాలెడ్జ్ కూడా మనకి పూర్తిగా దొరకదు, దొరికేవేవో అటు ఇటు దొరుకుతాయి. ఆ పరాశర స్మృతి, కలవు పరాశర స్మృతి అంటారు. అంటే కలియుగానికి పరాశర స్మృతి. ఆయన ఏదో అడ్జస్ట్మెంట్ చేశాడు, మనుస్మృతికి, గౌతమ స్మృతికి, శంఖ స్మృతికి చేశాడు, చేసి తీసుకొచ్చాడు. అది మనకి పూర్తిగా లభ్యంగా లేదు. దానికి సంబంధించి నేను ఇంకా వెతుకుతున్నాను. పరాశర స్మృతి కూడా చూస్తున్నాను, దీంట్లో ఏంటి తేడాలని, అవన్నీ మనం మాట్లాడుకుందాం. సో ఈ విధంగా మనుస్మృతి ఫస్ట్ సోర్స్. స్మృతి అనేది ఇంపార్టెంట్, దాని పేరు మనువా, దాని పేరు పరాశర ఇంపార్టెంట్ కాదు. భారత రాజ్యాంగం అంటాం, భారత రాజ్యాంగానికి ఎన్ని అమెండ్మెంట్స్ అయ్యాయో మనకు తెలియదా?
ఎన్ని అమెండ్మెంట్స్ అయినా దాన్ని భారత రాజ్యాంగం అంటాం కదా. అదేవిధంగా మానవులు ఎలా జీవించాలో ఇచ్చేటువంటి స్మృతులు ఏవైతున్నాయో అవి ఎప్పటికప్పుడు మారుతూ మారుతూ అమెండ్మెంట్స్ చేస్తూ చేస్తూ చేసుకోబడ్డాయి. దాంట్లో ఎప్పటిదో ఫస్ట్ రాజ్యాంగం తీసుకుని ఆ రాజ్యాంగం ఇది రాజ్యాంగం కాదు కదా, ఇప్పుడు ఇది లేదు కదా అంటే ఎట్లా? అందువల్ల మనుధర్మ శాస్త్రాన్ని మనుస్మృతిని దగ్గర పెట్టుకొని ఇది ఇది ఇట్లా పాటించాలి అని చెప్పడము తప్పే. పాటించకుండా తర్వాత జరిగిన చేంజెస్ ఏంటి, అమెండ్మెంట్స్ ఏమిటి, అవి మనం ఎలా తీసుకోవాలి అని చెప్పుకోవాల్సిన అవసరం చాలా. అలా మనకి మనుస్మృతి మెయిన్ గా మనకి మొదటి స్మృతి అయినా తర్వాత వచ్చిన స్మృతులు, తర్వాత వచ్చిన దేశకాలమానముల మార్పులు గమనించి వాటిని అన్నిటినీ సవరించుకొని సంస్కరించుకొని ఈ రోజుల్లో మనం చెప్పుకోవాలి. ఆ చెప్పుకునే క్రమంలో పురుషార్థములు అంటే ఏమిటో తెలిసిన తర్వాత స్మృతులు అనేవి ఒక ముఖ్యమైన ఆధార విషయాలు, ఆధార ధర్మ విషయాలు. ధర్మం అంటే మళ్ళీ మనం ఎలా ఉండాలో మనుషులు ఎలా ఉండాలో చెప్పేటువంటి, ఎలా జీవించాలి, ప్రకృతిలో మనుషులు ఎలా జీవించాలి అని చెప్పబడింది. సాంఘిక జీవనం ఎలా ఉండాలి అని చెప్పింది స్మృతులు. అందుకే స్మృతి, శృతి, పురాణములు, ఇతిహాసములు అని పేరండి. మొత్తం ఇదంతా సెట్ ఆఫ్ నాలెడ్జ్ సెగ్మెంట్స్. వేదాలు శృతులు, తర్వాత స్మృతులు, తర్వాత పురాణాలు, దాని తర్వాత శాస్త్రాలు, దాని తర్వాత స్మృతులు. ఇది ప్రామాణికత అంటాం మనం. అంటే ఏది యాక్సెప్ట్ చేయాలి అని ఆ ప్రమాణ గ్రంథాలు అంటుంటాము. ఆ ప్రమాణాలు చెప్పినప్పుడు కూడా మనకి ఏమంటారంటే వేదాలు, శాస్త్రములు, పురాణములు, వేదాలు, పురాణములు, శాస్త్రములు, స్మృతులు అంట. స్మృతులు చెప్పేది ఫస్ట్ పార్ట్ ముందు అప్లికబుల్ అవుతుంది అన్నారు. లేదండి స్మృతులు ఇలా చెప్తున్నాయి కానీ పురాణాలు మన ఇతిహాసాలు శాస్త్రాలు ఒక రకంగా చెప్తున్నాయి అంటే శాస్త్రం ప్రమాణం ముఖ్యం అంట. స్మృతుల్ని మర్చిపో, శాస్త్రం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. శాస్త్రంలో కాదండి ఇది పురాణంలో ఇట్లా ఉందండి అంటే పురాణం కూడా ఇంపార్టెంట్. పురాణంలో కాదండి వేదాల్లో ఇలా ఉంది అంటే అన్నిటిలో అన్ని కాంట్రడిక్షన్స్ ఉంటే వేదాల్లో చెప్పింది ఫైనల్ అన్నారు. ఇలా మనకి చాలా ఏమంటాం దాన్ని ప్రొసీజరల్ గా కంప్లీట్ మెథడాడికల్ గా మనకి మన ఋషులు, మన నాలెడ్జ్ సిస్టమ్స్ మనకి అన్ని ఇచ్చాయండి. ఇవన్నీ మనం తెలుసుకోవడం పక్కన పెట్టేస్తున్నాం. కామిక్స్ చదివినట్టు, మహాభారతాన్ని కామిక్స్ చేసినట్టు అన్నింటినీ పక్కన పడేసి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అర్థం కాక మనం కొట్టుబిట్టాడు. ఈ దశ నుంచి మనం అందరం బయటకు వద్దాం. ఈ కాలంలో నేను కొత్తగా మీకేమీ చెప్పట్లేదండి. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ గురించి మీరు ఎక్కడ పోయి ఏ గూగుల్లో కొట్టినా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎన్ని వేల విషయాల్లో వస్తుందనేది మనం చెప్పలేం. దాంట్లో మనం అతి చిన్న విషయం ఆశ్రమ ధర్మాల గురించి చెప్పుకోబోతున్నాం. అది మనం వచ్చే వారం దీని కంటిన్యూషన్ చేసుకుందాం. ఈ రోజుకి మనం ఏమేం చూసుకున్నాము అంటే అసలు ప్రాచీన చరిత్ర జీవన విధానంలో వచ్చినటువంటి చారిత్రక విషయాలు తెలుసుకున్నాం. మనిషి పురుషార్థములు అంటే ఏంటో తెలుసుకున్నాం. స్మృతులు అంటే ఏంటో తెలుసుకున్నాం. వాటిల్లో ఏముంటుంది అనేది కొంచెం మనం చర్చించుకున్నాం. ఈ విషయాలతో మనం ఈ వారం ఇక్కడ ఆపుకుందాం. తర్వాత వచ్చే వారం ఈ స్మృతుల్లో జీవన విధానంలో ఈ బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశల్లో మనం ఎలా జీవించాలి, ఎలా జీవించడం అంటే దాని సెగ్మెంట్ని ఏమంటాము, ఇలా అనేటువంటి విషయాల గురించి మనం వచ్చే వారం చెప్పుకుందాం. ఆ క్రమంలో మనం మన టైటిల్ శీర్షిక ఏదైతే ఉందో దాన్ని మనం ప్రతి వారం దాని గురించి మాట్లాడుకుంటూ ముందుకు వెళదాం. ఈ రోజుకి నేను సెలవు తీసుకుంటాను. మీకు ఏమైనా సందేహాలు, ఇప్పటిదాకా విన్నదానికి వినబోతున్న వాటికి సందేహాలు ఏమైనా ఉంటే అడగండి. ఇది సత్సంగం కాబట్టి మళ్ళీ మనం చెప్పుకుంటూనే ఉంటాం ఆ విషయాలుగా. మీరు ఎవరైనా ముందుకు వచ్చి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ధన్యవాదాలు శాస్త్రి గారు. ఎప్పటిలాగే మీ శైలి మంచి వివరణ, ముందర బ్యాక్గ్రౌండ్ ఇచ్చి ఏ దృష్టికోణంలో చూడాలి అనేది ముందరే మీరు ఒక వివరణ ఇవ్వడం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడు కూడా అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సినది అంటే ఇది నేను అంటున్న మాట, ఆధ్యాత్మిక దృష్టికోణం ఒకటి, లౌకిక దృష్టికోణం ఒకటి. లౌకిక దృష్టికోణంలో మనం చూడకుండా అన్నీ కూడా ఆధ్యాత్మిక దృష్టికోణంలో చూసినప్పుడు ప్రాక్టికల్ అప్లికేషన్ సమాజంలోనే కోల్పోతూ ఉంటాము అనేదే ఇక్కడ సారాంశము. అన్యథా భావించవద్దు ఎవరును.
ఆ, అది ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సనాతన ధర్మం సమాజంలోని ప్రతి దైనందిన జీవితంలోని అప్లికబుల్ అని నిరూపించగలగాలి మనం మళ్ళా. అది కోల్పోయి కేవలం భక్తి, ధ్యానము అటువంటిదే సనాతన ధర్మం అని చెప్పి మనం బహుశా కొంచెం దారి తప్పామని చెప్పాలి. ఆ, అలా కాకుండా లౌకికంగానూ మన జీవితాన్ని జీవిస్తూ ఆధ్యాత్మికంగా ఎదగడమే సనాతన ధర్మం. ఆ రెండింటినీ మనం సమతుల్యతతో ఆ, మనం పాటిద్దాము. అయితే ఎవరికైనా ప్రశ్నలు ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేసో లేకపోతే అన్మ్యూట్ చేసుకుని అడగవచ్చు. అయితే నాదొక చిన్న అబ్జర్వేషన్ శాస్త్రి గారు. సాంఖ్య దర్శనము, సాంఖ్య కారికల్లో ఈశ్వర కృష్ణ ఆయన పురుషార్థ అనే పదము వాడినప్పుడు ఆయన మనకి ఈ చక్కటి సులువైన సొల్యూషన్ ఇచ్చారేమో అని అనిపిస్తుంది. అక్కడ పురుషార్థము అనగా పురుషుని కొరకు మా అన్ని ఉపకరాలు, మన శరీరము, మనస్సు, ఆ బాహ్యేంద్రియాలు, అంతరింద్రియాలు అన్నీ కూడాను అవి చేసేటటువంటి కృషి పురుషుని కొరకు, అందుకు పురుషార్థములు అని చెప్పి అక్కడ వివరణ. అయితే పురుషుడు రెండు విధాలుగా అక్కడ కూడా పురుషుడు రెండు విధాలుగా జీవిస్తాడు. ఒకటి ఆ- ఆధ్యాత్మికంగా ఎదిగి తను ఆ మోక్షం పొందడం కొరకు అని, అది పురుషార్థము అవుతుంది. అలాగా రెండోది ఏంటంటే వాటిని దైనందిన జీవితంలో వినియోగించుకోవటం కొరకు అని. సో ఖచ్చితంగా ఆ ఆ ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉపయోగపడుతుందేమో అని నాకు అనిపించింది. అది కరెక్ట్ సార్. అది కాకపోతే ఏమవుతుందంటే మనం నేను మనల్ని పూర్తి ప్రాథమిక స్థాయికి తీసుకుపోయి చెప్పుకొస్తున్నా. ఆ కారణంగా అదేంటంటే ఒక స్థాయి వచ్చిన తరువాత మళ్ళీ దాని అర్థం మారిపోతుంది. ఇప్పుడు మనం ఒక సినిమాని మన 10వ ఏట చూసి, మన 20 ఏటవ చూసి, మన 30 ఏటవ చూస్తే మనకి దాంట్లోని అన్నిటి అర్థాలు మారిపోతుంటాయి. అదేవిధంగా ఈ శాస్త్రాల్లో, షట్శాస్త్రాల్లో ఉన్నటువంటి ఆ పదాల అర్థాలు ఎంతో మెచ్యూరిటీ వచ్చిన తర్వాత తెలుసుకోవాలి. కానీ అంతకన్నా ముందు మనం ప్రతి సంకల్పంలో పురుషార్థాలు చెప్తాం. ఎందుకు? దానికి సైంటిఫిక్ గా రీజన్ ఏంటంటే మనకు అది లేనిది మన జీవితం లేదు. ఆ కోణంతో నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. పురుషార్థములు అనగానే అదేదో భక్తి, తప్పకుండా ధర్మము, అర్థము, కామము అవన్నీ కావచ్చు. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ లైఫ్, లివింగ్. ఈ లివింగ్ ప్రాసెస్ లో ఆబ్జెక్ట్ ఉండాలి, బాడీలో చైతన్యం ఉండాలి, అది ధర్మం. దానికి కావాల్సిన వనరులు ఉండాలి, అది అర్థం. ఆ వనరుల్ని ఉపయోగించుకోవడానికి కోరికలు లేదా అవసరాలు ఉండాలి, అది కామం. వాటిని వనరుల్ని ఉపయోగించుకుని కోరికల కొరకు ఈ శరీరం తీర్చుకోవడం కొరకు చేసేటువంటి ఆ యాక్షన్ ఏదైతే ఉందో ఆ యాక్షన్ కోసం మోక్షం వస్తుంది. మోక్షం అనేది ఒక అచీవ్ ఆబ్జెక్టివ్ కాదు. మోక్షం ఈజ్ ఎ మీడియం. ఆ మీడియం నుంచి వాడుతుంది. నేను అందుకని ఎగ్జాంపుల్ చెప్తాను. చెట్టు ఉంది, పండు ఉంది, నేనున్నా, నాలో ఆకలి ఉంది. ఈ నేను ధర్మం, నాలో ఆకలి కామం. అక్కడ చెట్టు పళ్ళు అర్థం. కానీ మోక్షం ఎక్కడ? నేను అది తింటే గానీ మోక్షం రాదు. ఆ తినడం అనే మోక్షం కోసం నేనేం చేయాలి అంటే ఒక కర్ర పట్టుకోవాలి, దాని దగ్గరికి వెళ్ళాలి, దాన్ని కొట్టాలి, దాన్ని తెంపాలి, తెంపిన తర్వాత నేను తినాలి. ఈ ప్రాసెస్ ని మన వాళ్ళు మోక్షం అంటారు. మోక్షం ఈజ్ రిలీఫ్. రిలీఫ్ ఎప్పుడు వస్తుంది? ఇదే ప్రాసెస్. ఆ రిలీఫ్ కోసం వాళ్ళు చెప్పింది మోక్షం. ఈ రిలీఫ్ ని ఎన్హాన్స్ చేసి, మేనిఫెస్ట్ చేసి అక్కడ భగవంతుని చేరడం కోసం మోక్షం. ఇక్కడ ఖచ్చితంగా మీరు ఏకీభవిస్తారు. మన ప్రాచీనులు అన్నట్లుగానే అనేక భిన్న అభిప్రాయాలను, భిన్న భిన్న పరిశోధనలు చేసి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు ఎలా చేపడుతున్నామో అలాగే వాళ్ళ గోష్ఠి ఆ, పెట్టుకొని ఆ సమాచారాన్ని అంతటినీ సేకరించి క్రోడీకరించి ఏకీభవిస్తే ఒక చోట పెడతారు, ఏకీభవించకపోతే వేరువేరుగా పెడతారు అన్నట్లుగా కరెక్ట్. పురుషార్థాలు అనేది ఇక్కడ మీ అభిప్రాయం చాలా క్లియర్గా చక్కగా వ్యక్తపరిచారు.
లౌకిక దృష్టికోణంలోనని నేను చూస్తున్నానండి. లౌకికమే. మనం ముందు లౌకికం లేకపోతే ఆధ్యాత్మికం పోలేం కదా. ఎందుకంటే ఇక్కడ కూడా మనం గమనిస్తే మోక్షము అనేది రిలీఫే, అందదాకా మనకి ఏమాత్రము భిన్న అభిప్రాయం లేదు. మోక్షము రిలీఫే గాని మరలా నేను ఆ ఈశ్వర కృష్ణ యొక్క సాంఖ్య కారికల్లో మొదటి శ్లోకాన్ని నేను ఇప్పుడు ఇక్కడ చెప్తాను. అందులోని ఈ ఆ మనకు వచ్చేటటువంటి దుఃఖ నివారణ కొరకే మనము ఈ పరిశోధనలు చేస్తాము అని చెప్పి అతను చక్కగా మొదలు పెడతాడు. ఆ దుఃఖ నివారణ ఎటువంటిది అని చెప్పి మీరు చెప్పినట్లుగానే ఇదివరకు ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక అన్ని చెప్తాడు అతను. సో ఈ దుఃఖ నివారణ తర్వాత ఏమంటాడు ఆయన? దుఃఖము రెండు రకాలు ఉంటాయి. ఒక దుఃఖమేమో ఆ ఇక్కడ మనకి ఎదుర్కొన్న ప్రపంచంలో కనబడేటటువంటి దుఃఖము, అదే శాశ్వతము. అది ఎప్పుడైనా సరే అది అలా ఉంటుంది. దుఃఖ నివారణ అనేది తాత్కాలిక. దుఃఖ నివారణ అనేటటువంటి మన ప్రయత్నాలు ఈ లౌకిక జీవనంలోని, సాంసారిక జీవనంలో తాత్కాలికము. అలాంటప్పుడు ఇవి తాత్కాలికమైనప్పుడు మనం పర్మనెంట్ది దుఃఖ నివారణ వెతుక్కోవాలి. కాబట్టి ఈ ప్రయత్నం అంతా అంటాడు. అనగా ఏంటంటే మోక్షము అనే రిలీఫ్ మీరు చెప్పినది మనం తాత్కాలికంగా పొందగలుగుతాము లౌకిక జీవనంలో. దానిని ఎప్పటికైనా సరే మనం అధిగమించి పర్మనెంట్ రిలీఫ్ పొందాలి అనే ప్రయత్నమే కదా అని నా ఉద్దేశం. కరెక్ట్ కరెక్ట్. అది స్థాయి మారినప్పుడు ఇంకా అది అట్లా మారి. అవునండి. కరెక్ట్ కరెక్ట్. సరే, ఎవరికైనా ప్రశ్నలు ఉంటే మరి మిత్రులు దయచేసి అడగండి. మీరు ఇదంతా మనం ఒక దయచేసి గమనించండి. నేను ఆథెంటిక్ గా ప్రవచనం చేస్తున్నానని దయచేసి అనుకోవద్దు. నేను మీ అందరిలాగే ఒక జిజ్ఞాసువును. నా జిజ్ఞాసతో నాకు తోస్తున్నటువంటి, నా అధ్యయనంలో నాకు తోస్తున్నటువంటి ఆలోచనలు మీతో పంచుకుంటున్నాను. అది సనాతన ధర్మం గురించి. అందువల్ల మీరు కూడా ఇదే జిజ్ఞాసతో మీకులో కలుగుతున్న సందేహాలను అడగండి. అది మరొక కొత్త ఆలోచనలు వచ్చేందుకు, మనకి ఇంకా మనం వెతికి ఏదైనా అన్వేషించేందుకు పనికొస్తుంది. ఆశ్రమ ధర్మాల గురించి అందరూ తప్పకుండా చదివి వస్తే అప్పుడు ఇంకా ప్రిపేర్డ్ గా ఉంటారు, ప్రశ్నలు అడగడానికి అవుతారు. గ్రాడ్యువల్ గా చదివి మళ్ళీ మైండ్ బయాస్ చేసుకోకుండా ఉంటేనే మంచిది. అది కూడా ఒక పాయింట్. అంటే ఇక్కడ నాకు ఇంకొక సమస్య ఏం కనబడుతుంది, బహుశా ప్రశ్నలు అడగకపోవడానికి కారణం కూడా అసలు ఆశ్రమ ధర్మాలు అంటే ఏమిటో తెలియక కూడా ఒక సమస్య ఏమో అని. నేను తర్వాత ఇంట్రడ్యూస్ చేద్దామని ఆగాను. ఇవాళ పురుషార్థాలు ముందు ఇంట్రడ్యూస్ చేస్తాను. సరే, మరైతే ఇంకా ముగిద్దాం. మిత్రులు ఎవరైనా ఉన్నారా? ప్రశ్నలు అడిగేవాళ్ళు రండి. నమస్కారం అండి. అమ్మా చెప్పండి. నేను జయప్రభని మాట్లాడుతున్నాను. అమ్మా చెప్పండి. చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు హిందూ మిత్ర వాళ్ళ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడింది హిందూ మిత్ర వాళ్ళ శ్రీనివాస్ శాస్త్రి గారు అమ్మా. డాక్టర్ ఓకే, శ్రీనివాస్ శాస్త్రి గారు చాలా మంచిది రేస్ చేశారు. ఇప్పుడు అసలు ఆశ్రమ ధర్మాలంటే ముందర అంటే కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. మెయిన్ గా అది వస్తుందేమో నెక్స్ట్ దాంట్లో వస్తుందని అనుకుంటున్నాను. ధర్మాలు రావు, ఆశ్రమాలు అంటే ఏంటో వస్తుంది. అదే ఓకే, దానికి సంబంధించిందే కదా అది కూడా. అవునా? అయితే ఇప్పుడు మానవుని యొక్క జీవన విధానం ధర్మం మీద ఆధారపడి ఉంది అని మనందరికీ చిన్నప్పటి నుంచి, అంటే ఇంచుమించు 50-60 పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి చెప్తున్నాను నేను. అప్పుడు పుట్టిన వాళ్ళకి అందరూ దాంతోటే పెరిగారు. అంటే పెద్దవాళ్ళు చెప్పడం, వాళ్ళు చెప్పింది మనం ఆచరించడం అలా ఉండేది అప్పుడు. ఇప్పుడు ఈ ధర్మాచరణం తప్పిపోయినప్పుడు అంటే ఎవరైనా కష్టాలు పడక తప్పదు అన్నది కూడా మనకి తెలుసు. కానీ ఈ ధర్మానికి శాస్త్రమే ప్రమాణం. అంటే ఇప్పుడు శాస్త్రం అంటే శాసించేదని మళ్ళీ అది వేరే ఇది అనేది వేదం చెప్తుంది. శాస్త్రం అంటే శాసించేది అనేది వేదం చెప్తుంది. బాగుంది. ధర్మం అంటే నేను అంటే ఇక్కడ మానవులు అన్నది. అయితే ఇది ఈ ధర్మం అధర్మ మార్గంలో పయనిస్తూ ఉంటే అంటే ఇప్పుడున్న యూత్కి చెప్తుంటా, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీ తపనంతా, మీ తపస్సు అంతా ఇప్పుడు ఉన్న పిల్లలకి చెప్పాలి, మంచి మార్గంలో పెట్టాలి అన్నది మీ తపనంతా నాకు అర్థమైంది. అయితే ఇక్కడ ముఖ్యంగా పిల్లలు అంటున్నాం, ఇక్కడ తల్లిదండ్రులలో మనం అవేర్నెస్ తీసుకురావాలి. ముఖ్యంగా ఇక్కడ పిల్లలు చెప్పలేని అజ్ఞానంలో ఉన్న తల్లిదండ్రులతో సహా పిల్లలే. ఇంకోటి ఏంటంటే మనం మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయట్లే,
బాబు ఆ, మార్గం అంటే ఏమిటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఆ మార్గం అవునండి, అంటే ఏమిటి, ఈ మార్గం అంటే ఏమిటి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అవునండి, అవును, చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. ఇప్పుడు ఇది అది మీరు వారు చెప్పేదంతా మల్లాది శ్రీనివాస్ శాస్త్రి గారి అది దట్ క్రెడిట్ ప్రతిపాదన. గోస్ టు శ్రీనివాస్ శాస్త్రి గారు. మీ అందరం కూడా ఆయనకి నేను ఉగాది నాడు చాలా చెప్దాం ధన్యవాదాలు అనుకున్నాం. చెప్తాను. ఇంకా ఆ, ఆయనకి ధన్యవాదాలు ఫస్ట్. ఎందుకంటే ఇవన్నీ సముద్రం పక్కన ఇసుక తవ్వుతున్న కొద్దీ వస్తుంది. వస్తుంది. అలాగే మంచి మంచి సబ్జెక్ట్స్ అయినా విపణి వీధి అని పెడదాం అనుకుంటున్నా దీనికి. మన ఇష్టం వచ్చిన వజ్రం, వైఢూర్యం, రత్నం, గోమేతకం ఇవన్నీ ఏరుకోవచ్చు. అలాగా మీరు వారికి దొరకడం అంటే దొరకడం ఇన్ ది సెన్స్ అది మిమ్మల్ని కరెక్ట్ గా అందరికి పట్టుకుని వాళ్ళు అందరికి యోగం అంటే యోగం అది. కార్యకారణ సంబంధం ఇది యోగం. మన దాంట్లో యోగం. చాలా మంచి పని చేశారు. చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. మీరు ఒకసారి మేము మిమ్మల్ని అందరం కూడా ఇంట్రడ్యూస్ చేసుకోండి అమ్మా, వారికి తెలియదు ఎక్కువ, మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. నా శ్రీనివాస్ శాస్త్రి గారు నమస్కారం అండి. మీరు చెప్పండి. శాస్త్రి గారు లేరు. నమస్కారం శాస్త్రి గారు. చాలా మంచి సబ్జెక్ట్స్ అంటే జ్యోతిష్యం అంటే మా నమస్కారం అమ్మా. వరకే. నా పేరు ఈమన్ జయప్రభ అండి. నేను స్టూడెంట్ని. ప్రతిరోజు మనం నేర్చుకోవడం ఒక కొత్త విషయం. సో నా గురించి అంటే శాస్త్రి గారికి ఒక చిన్న ఇదిలో నేను పరిచయం అయ్యాను. అప్పటికి నాకు నక్షత్రాలు కూడా తెలియవు. నక్షత్రాలు, చంద్రుడు దగ్గర నుంచి అన్ని నేర్పింది నాకు ప్రథమ గురువులు జ్యోతిష్యంలో సోమనాథ్ శాస్త్రి గారు. ఎంతో ఓపిగ్గా మా ప్రశ్నలన్నిటినీ అంటే మా అమాయకత్వాన్ని ఆయన కొంచెం మాకు తెలివితేటలు జోడించి అమ్మా మా అది కాదు, ముందు తెలివితేటల్ని మీరు సంస్కృతం తెలిసి మా మీకు ద్వారా చెప్పారు. నేర్పిస్తారని మాట చెప్పండి. ఓకే అండి. మా వారు ఏడు నాన్నగారు పొద్దులు వారు సంస్కృత దాటారు, 7 పండితులు. పొద్దులు దాటిన పెద్దవారు వారు. ఆ నాకు 70 years. నేను ఏదో చదువుకుందామని ఉద్దేశంతో ఇందులోకి వచ్చాను. సో సాంస్క్రిట్ లో ప్రవేశం ఉందండి. అంటే సాంస్క్రిట్ రామాయణంలో చెప్పేవాళ్ళం చిన్నప్పుడు మేము. అంటే ఆసీద్ అయోధ్యానగరి దేశే కోసలనామని తస్యాం శ్లాఘ్య గుణశ్రీ మాన్ రాజా దశరథో వసత్. అక్కడి నుంచి బాలకాండ 45 శ్లోకాలు నాన్నగారి ద్వారా నేర్చుకుని అన్ని కూడా ఒక 2-3 అధ్యాయాలు నేర్చుకున్నాం. నేర్చుకుని సాంస్క్రిట్ లో చెప్పడం పిల్లలకి, అలా పరీక్షలు పెట్టడం, అవన్నీ మొత్తం సాంస్క్రిట్ ఫ్యామిలీ మాది. సో ఆ ఇదిలోంచి వచ్చాను నేను. నాకన్నా కూడా ఇక్కడ మాకు సోమనాథ్ శాస్త్రి గారు చెప్పేది ప్రతి విషయం చెప్పాను కదా, తవ్వే కొద్దీ ఆయనకు అంత ఇంట్రెస్ట్, చిన్నపిల్లాళ్ళ మారిపోతారు. సబ్జెక్ట్ గురించి ఆయన్ని అడిగితే ఏదైనా సరే అసలు కోపం అనేది లేకుండా మాకు చక్కగా అన్ని వివరించి చెప్తున్నారు. స్టూడెంట్స్ ఎక్కువ రావడానికి కూడా అదో కారణం. ముఖ్యంగా మేము మాట్లాడుకుంటున్నప్పుడు కొంతమంది ఉపాధ్యాయులను అడగడానికి భయం, కానీ అలా ఉన్న 5 వాచక సూచక ఈ ఈ ఇదిలో శాస్త్రి గారు ముందు ఉంటారు. తర్వాత శ్రీనివాస్ శాస్త్రి గారు, దట్ క్రెడిట్ గోస్ టు యూ. ఇంకోసారి చెప్తున్నాను, ఓకే అమ్మా. చాలా మంచి సబ్జెక్ట్. ధన్యవాదాలు. మనం ఇంకా మనం ఇంకా మన ముందరకు కార్యం మనం వెళ్దాం. చేసుకుని వెళ్ళిపోదామండి. అందరం తప్పకుండానండి. ఏదో విధంగా కృషి చేస్తున్నాం కాబట్టి ఇది సమిష్టి కృషి. మనం కేవలం నిమిత్త మాత్రంలో మాత్రమే. లేదు లేదు సార్, ఓకే అండి. కారణం లేనిది కార్యం Thank you జరగదు. ఓకే ఎక్కడో ఇంకా ముందరకు వెళ్ళాలి మనం ఇంకా తప్పకుండా. ఎవరన్నా మీకు వన్స్ అగైన్ అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే తప్పకుండా ధన్యవాదాలు. సార్ నమస్కారం సార్. నా పేరు వారణాసి శాస్త్రి అండి. చెప్పండి సార్. సార్ ఇది సార్ మీరు చెప్పినవన్నీ ఇప్పుడు బాగా అర్థమయ్యాయి సార్. నాకు మామూలుగా ఇంతకు ముందు ఉన్న పర్సెప్షన్ కింద ఇప్పుడు థాట్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. అయితే ప్రవచనకారులు వాళ్ళు మన శర్మ గారు లేకపోతే కోటేశ్వర ఇట్లాంటి చెప్పినప్పుడు వాళ్ళు మీరు చెప్పి పూర్తిగా ఆధ్యాత్మికంగా డైమెన్షన్ లో చెప్పినప్పుడు ధర్మబద్ధమైనటువంటి అర్థముతో కూడిన కోరికలను తీర్చుకుంటూ మోక్ష మార్గం అవలంబించాలి అనే పద్ధతి మీద ఒక సీక్వెన్షియల్ గా ఒక లీనియర్ ఈక్వేషన్ లాగా చెప్పుకొచ్చారు. దాన్ని బట్టి కొంచెం ఇది అదొక థాట్ ప్రాసెస్. అది కూడా సార్ శాస్త్రి గారు చెప్పినట్టు, మనం మల్లా శాస్త్రి గారు చెప్పినట్టు అది కూడా డిఫరెంట్ వ్యూ పాయింట్. కానీ దీని రెండింటి మధ్యన కొంచెం జాగ్రత్తగా సమన్వయం చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ 1 or 2 classes probably will be able to understand in a better way. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఇంట్రెస్ట్ చూస్తే 15 రోజులు మీ క్లాసులు మిస్ అవుతున్నాం. మీ వాయిస్ మళ్ళీ కొంచెం ఎనర్జీ వచ్చింది మాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకెవరన్నా మిత్రులు ఏమైనా? సార్ నమస్కారం. పేరు వైఎస్ఆర్ మూర్తి అండి. చెప్పండి సార్.
సార్ ఈరోజు పొందాకే ఈ మధ్యాహ్నం మీ లాస్ట్ ఉగాది వీడియో వింటుండగా చివరిలో రేపు శనివారం ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుందని విన్నాను. ఇది సంతోషించి 6 గంటల కల్లా రెడీ అయ్యి 6:30 కల్లా ప్రోగ్రామ్ విన్నానండి. ఇలాంటి కార్యక్రమాలు మీరు హిందూమిత్ర ద్వారా హిందూమిత్ర శాస్త్రి గారికి మీకు కూడా ఇది వాస్తవంగా ప్రజెంట్ డే సినారియోలో మనము అంటే అందులో మనం కూడా నేను కూడా ఉన్నానని చెప్తాను. ఏమవుతుందంటే వైలేషన్ కొద్దిగా ఇస్తే అది దాన్ని పూర్తిగా డైవర్షన్ లోకి వెళ్ళిపోయిందండి ఈ రోజున ఉన్న మార్గం అండి. మనకి పెద్ద ఓడవక్షం ఉన్నవాడు కూడా ఇది తప్పు అని చెప్పని స్టేజ్ లో బతుకుతున్నారు. ఇది పిల్లవాడు కానండి, అది తాతనండి, ఎవరన్నా ఒకవేళ వాళ్ళని వాళ్ళు తప్పని చెప్పినా కూడా ఉన్నవాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు. వచ్చిన ప్రాబ్లం అది వాస్తవం. ఇలాంటి స్టేజ్ లో ఇలాంటి కార్యక్రమాలు ఏదో ఒక రోజు వినగా ఏదో వేము తీయకుండు అని ఏదో రోజుకి మీరు పడే శ్రమ దాని రిజల్ట్ కంపల్సరీ వస్తుందండి. సో ఈ విధంగా మీకు హిందూ మిత్ర వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్విరామంగా జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. ఆ విషయం వచ్చింది కాబట్టి టాపిక్ లోకి హిందూ మిత్ర కృషి అందరం కూడా ప్రాక్టికల్ గా సమాజంలోని ఏ విధంగా సనాతన ధర్మాన్ని అనుసరించాలి, మన జీవితాన్ని బాగుపరుచుకోవడం కోసం అదే మా ధ్యేయం. మాకు అందులో మేము నమ్మేది అయితే ఇందాక వారణా శాస్త్రి గారు చెప్పినట్లుగా పురుషార్థాలు మోక్షము కొరకే. ఆ మోక్షము అనేటటువంటి ఆధ్యాత్మిక ధ్యేయాన్ని మనసులో పెట్టుకుని దానికి అనుగుణంగా ధర్మార్థ కామాలు అనుసరించాలని అది హిందూ మిత్ర యొక్క లక్ష్యం. సో అయితే ప్రాక్టికల్ గా మనందరికీ మీ అందరికీ కూడా బాధ్యత ఉందండి. మేము ప్రాక్టికల్ అప్లికేషన్ మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తాం. ఉదాహరణకు శాస్త్రి గారు మాట్లాడుతున్నప్పుడు మన పూర్వీకులు సోషియాలజీ సైంటిస్టులను ఎలా ఎప్పుడైతే అన్నారో నాకు ఆ సైంటిఫిక్ దాని యొక్క ఏమిటంటారు పరంపర మనం శ్రీనివాస్ గారి వాయిస్ కట్ అయిపోయింది. శ్రీనివాస్ గారి వాయిస్ కట్ అవుతుంది. వినబడుతుందా? వినబడుతుంది. ఆ పరంపర కోల్పోయాం కాబట్టి మనది బాధ్యత. అప్పుడెప్పుడో చెప్పారు కదా అని అదే అనుసరించాలని రూల్ లేదు, అలాగని అది తీసిపారేమని అనట్లేదు. కానీ కంటిన్యూయేషన్ అనేది మన బాధ్యత. కంటిన్యూయేషన్ అనగా రీసెర్చ్. ఆ రీసెర్చ్ చేయడం కోసం ఎప్పటికైనా సరే శాస్త్రి గారు లాంటి వాళ్ళని అందరినీ మనం ఒక చోట వేదిక మీద పోగేసి, అలాగే ఒక హిందూ మిత్ర అనేటటువంటి రీసెర్చ్ టీంని తయారు చేసి, తద్వారా ఇటువంటి సోషియాలజీ థీమ్స్ లోని ఎలా సనాతన ధర్మం ఎటువంటి సొల్యూషన్స్ ఇస్తుంది మన సామాజిక జీవనంలోని ఇలాంటివి ఈ విధంగా మనం కృషి చేయాలి. తదనంతరం ఆటోమేటిక్ గా చేస్తూ ఉండగా సమాజానికి సేవ చేస్తూ ఆ విధంగా ఉంటే మనకు ఖచ్చితంగా మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తాం. మరి అయితే సమయం ముగిసింది. ఇప్పుడు ఇంకా ముగించేసి శాంతి మంత్రం చెప్పేస్తారండి శాస్త్రి గారు. చెప్పండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. వచ్చే శనివారం కలుద్దామండి. మళ్ళీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్కారం గురుగారు.